So it's already 7. So without any delay, so we will invite today's speaker. So with all your digital clapping, so I would like to invite Sharath sir onto the spotlight. Sir, Yes. sir, is my voice and video clear? Yeah, clear, sir. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు చాలా వండర్ఫుల్ టాపిక్. యాక్చువల్ బాలాజీ సార్ ఆల్రెడీ టాపిక్ చెప్పినట్టు ఫాలో అప్ అని. సో ఈరోజు సెషన్ చాలా ఇన్ఫర్మేటివ్ అని చాలా మనం ప్రాక్టికల్ గా ఫాలో అప్ ఎట్లా చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం. దానికన్నా ముందర ఐ వాంట్ టు యాడ్ 2 పాయింట్స్. ప్రాస్పెక్టింగ్ రిలేటెడ్ దేర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్ నాకు అంటే మనం మీటింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది అడిగారు. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఒకవేళ మా ప్రాస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే మేము ఎవరికైతే ప్రాస్పెక్టింగ్ చేయాలనుకుంటున్నాం వాళ్ళకి అసలు ఈ పారబుల్ లేకపోతే మన పారబుల్ ఆఫ్ పైప్ లైన్ వీడియో పంపించలేని పరిస్థితి అయితే ఏంటి అంటే, వాళ్ళు కంప్లీట్ ఇల్లిటరేట్ ఉంటే వాళ్ళని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి అదర్ మిస్టేక్ ఏంటి అని అంటే, చాలా మంది పారబుల్ ఆఫ్ పైప్ లైన్ వీడియో పంపిస్తున్నారు. వాట్సాప్ లో పంపించిన వెంటనే వాళ్ళు టూ లైన్స్ లో వీడియోకి చూసి రిప్లై ఇస్తే వెంటనే మన వాళ్ళు వివోపి పోస్టర్ పెడుతున్నారు. అటెండ్ దిస్ యూ విల్ గెట్ దట్. డెఫినెట్లీ దట్ ఈస్ అ కంప్లీట్ రాంగ్ వే అండి. అంటే వాడితో ఆన్సర్ మనం చెప్పించుకొని ఇది వెంటనే ఈ ఫోటో పంపేసి అటెండ్ అవ్వమనడం, దట్ ఈస్ కంప్లీట్లీ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద రైట్ అప్రోచ్. మనం ఎప్పుడైతే వాళ్ళు అడిగారో, అంటే వాళ్ళకి ఏం కావాలైతే వాళ్ళు చెప్పారో, డెఫినెట్లీ మనం వాళ్ళకి కాల్ చేసి వీ నీడ్ టు గివ్ అన్ అష్యూరెన్స్. నువ్వు దేనికోసం అయితే చూస్తున్నావో 100% ఐ హోప్, నేను ఇప్పుడు దాని రిలేటెడ్ ఒక సెమినార్ ఉంది, లేకపోతే దాని రిలేటెడ్ ఒక కాన్ఫరెన్స్ జరగబోతుంది. వండర్ఫుల్, నువ్వు ఏమైతే అనుకున్నావో వండర్ఫుల్ గా అందులో 100% దాంట్లో దొరకబోతుంది అని చెప్పి మనం అష్యూరెన్స్ ఇచ్చి, నేను నీకు మళ్ళీ షేర్ చేస్తాను అని చెప్పాలి. తర్వాత ఇన్విటేషన్ చేయాలి. మన చిరంజీవి సార్ చెప్పినట్టు కాల్ చేసి, అదే మొన్న మాట్లాడుకున్నాం కదా, అది ఈ రోజు వెడ్నెస్డే అటెండ్ అవుతావు, సండే అటెండ్ అవుతావు, 7 o'clock ఉంది అని చెప్పి అప్పుడు మనం పంపించి రిజిస్టర్ చేసుకో అని చెప్పి మనం చెప్పాలి. సో దట్ ఈస్ అప్రోచ్ వీ నీడ్ టు ఫాలో. వాళ్ళు చెప్పిన వెంటనే మనం విఓపి పెట్టామనుకోండి, వీడు వీడియో దీనికోసమే పంపించాడేమో అన్న మెంటాలిటీ వాళ్ళకి వస్తుంది. మన అప్రోచ్ రైట్ ఉన్నా కూడా. అండ్ ఎవరికైతే పారాబోల్ ఆఫ్ పైప్ లైన్ వీడియో పంపించలేము మనము, కానీ వాళ్ళని ప్రాస్పెక్టింగ్ చేయాలి అని అంటే చాలా సింపుల్ అండి. వాళ్ళతో ఫ్యూ మినిట్స్ మీరు మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు, నెక్స్ట్ ఏంటి, నీ ప్లాన్స్ ఏంటి, అవన్నీ అడిగినప్పుడు యూ ఆస్క్ దెమ్ ఫ్యూ క్వశ్చన్స్. నీకు మంత్లీ ఎంత వస్తే నువ్వు సాటిస్ఫై అవుతావు, లేకపోతే ఇప్పుడున్న ప్రొఫెషన్ లో నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా, ఆర్ దేర్ ఏదైనా కొత్త ఆపర్చునిటీ కోసం మీరు చూస్తున్నారా. సో ఇట్లా మనం ఫ్యూ క్వశ్చన్స్ వాళ్ళు అడిగినప్పుడు, లేకపోతే వాళ్ళ లైఫ్ గురించి మనకు డిస్కస్ చేసినప్పుడు, వాళ్ళు ఎక్కడో చోట ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు. అవును, ఫ్యామిలీతో టైం పెట్టలేకపోతున్నా, అవును అసలు గ్రోత్ లేదు, జాబ్ లో టైం ఉండట్లేదు, నాకు అసలు పర్సనల్ గా నా హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది జాబ్ వల్ల, చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి రావాలి, సమ్ ఆర్ ది అదర్ థింగ్స్ వాళ్ళు చెప్తారు. దెన్ యూ నీడ్ టు టెల్ దెమ్ దేర్ ఇస్ ఎ సొల్యూషన్ అని చెప్పి. సో పారబుల్ ఆఫ్ పైప్ లైన్ అవసరం లేదండి. ఎనీథింగ్ విత్ యువర్ కాన్వర్సేషన్, మీరు ఏదైతే మన ఆపర్చునిటీలో దొరుకుతుందో, లేదా వాళ్ళు ఏదైతే ఈ ఆపర్చునిటీలో చూస్తున్నారో డెఫినెట్లీ మనం ఇన్వైట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు మోస్ట్, చాలా మందికి చాలా కాంప్లికేటెడ్ టాపిక్ ఫాలోఅప్, బట్ విల్ మేక్ ఇట్ వెరీ ఈజీగా ఫాలోఅప్. అసలు మనం ఇంత ఈజీ, యాక్చువల్గా మీరు కనుక 100% ఫాలోఅప్ ఎట్లా చేయాలని ఒక ప్రాసెస్ మనం నేర్చుకుంటే ఫాలోఅప్ ఈజీ. నాకైతే ఇనిషియల్ స్టేజెస్ లో ఫాలోఅప్ నేర్చుకున్న తర్వాత చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసేవాడిని, కానీ ఒక్కసారి ఫాలోఅప్ నేర్చుకున్నాక ఏమనిపిస్తుంది అంటే, ప్రజెంటేషన్ ఎందుకు డైరెక్ట్ ఫాలోఅప్ చేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే మనం కనుక ప్రాపర్ ఫాలోఅప్ చేస్తే ప్రజెంటేషన్ కూడా అవసరం లేదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ప్రజెంటేషన్ రాంగ్ గా వెళ్ళినా, ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా రాంగ్ అయినా, ప్రాస్పెక్టింగ్ లో కానీ ఎక్కడన్నా కానీ మనకి కరెక్ట్ చేసుకోవడానికి ఫాలోఅప్ ఈజ్ అ రైట్ ఆపర్చునిటీ. అంటే మన గెస్ట్ తో మనం ప్రాపర్ గా కనెక్ట్ చేసుకోవచ్చు ఫాలోఅప్ లో. సో మనం చూద్దాం అసలు వాట్ ఈస్ ఫాలోఅప్ అని. విల్ ఆస్క్ ఫ్యూ పీపుల్. ఎనీవన్ ఇన్ ద కాల్? సాదిక్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. గుడ్ మార్నింగ్ సాదిక్. గుడ్ మార్నింగ్ సార్. సాదిక్, వాట్ ఈస్ ఫాలోఅప్? ఫాలోఅప్ అంటే ఇప్పుడు ప్రజెంటేషన్ తర్వాత మనం వాళ్ళకి ఫాలోఅప్ చేస్తాము. అంటే వాళ్ళకి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా,
సో అవి మేము క్లియర్ చేయడానికి ఫాలో అప్ చేస్తాం. సో వాళ్ళు వెళ్ళి బయట వెళ్ళి అడగకుండా సో వాళ్ళు మన దగ్గరే దీని గురించి క్లియర్ చేసుకోవాలని చెప్పి మనమే ముందే ఫాలో అప్ చేస్తాం. గుడ్, సూపర్. సో థ్యాంక్ యూ సార్. సో చాలా మంది ఫాలో అప్ అంటే ఏమనుకుంటారంటే మన ప్రజెంటేషన్ అయిపోయాక వాళ్ళు వెంటపడాలి. ఫాలో అప్ అంటే అక్కడే ఉంది కాబట్టి వాడు టీ తాగడానికి పోతే, అంటే ఇంతకు ముందర ఆఫ్లైన్కి అయితే టీ తాగడానికి టీ తాగడానికి పోవడానికి, లేదా వాడి స్టేటస్ పెడితే మనమే ఫస్ట్ చూస్తాం వాడి స్టేటస్ ఏం పెట్టాడని, వాడు ఆన్లైన్లో ఉంటున్నాడా లేదా, వాడు కాల్, అంటే వాడిని మనం ఎలా ఫాలో చేస్తాము అంటే మన ఎన్టీఆర్ మూవీలో ఫాలో 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 మీ సాంగ్ ఉన్నట్టు అట్లా మనం వాడిని ఫాలో చేస్తూ ఉంటాం అన్నమాట, విచ్ ఈస్ ఎ కంప్లీట్లీ రాంగ్. ఫాలో అప్ అంటే అసలు అది కాదండి. మనం వాడిని ఫాలో చేయాలి, మనం వాడిని కంటిన్యూస్ గా మాట్లాడాలి, వాడిని ఏదో వెంట పడుతూ ఉంటారు. లిటరల్ గా చెప్పాలంటే హరాస్ చేస్తాం మనం వాడిని. దానివల్ల వాళ్ళు సగం ఫోన్లు ఎత్తడం మానేస్తారు. దట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్. ఫాలో అప్ అసలు కంప్లీట్లీ దట్ ఈస్ ఎ డిఫరెంట్ అప్రోచ్. మనం ఎప్పుడు అలా చేయకూడదు. యాక్చువల్ ఫాలో అప్ మీనింగ్ ఏంటంటే గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఫాలో అప్ మీనింగ్ మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఏమొస్తుంది అని అంటే గ్యాదర్ ఇన్ఫర్మేషన్. అంటే ఫాలో అప్ లో మనం ఎక్కువ మాట్లాడతాం జనరల్ గా ఫాలో అప్ అంటే ప్రజెంటేషన్ అయ్యాక, కానీ తప్పు. మనం ఏమని చెప్పి తనని పిలిచామండి, నీకేమైతే కావాలనుకుంటున్నావు లేదా నువ్వు దేనికోసం ఎత్తుకుతున్నావో అది ఇక్కడ దొరుకుతుంది, ఆపర్చునిటీలో నీకు ఉంది అని చెప్పి మనం ఇన్వైట్ చేస్తాం. అది దొరికిందో లేదో మనం చెప్పాలా, వాళ్ళు చెప్పాలా? వాళ్ళు చెప్పాలి వాళ్ళకి ఏం అర్థమైందో. దెన్ ఓన్లీ దెన్ మీకు అర్థమవుతుంది ఓకే దీని ప్రాబ్లం ఏంటి అని చెప్పి. తర్వాత వాడు చెప్పిన తర్వాత మనం ఆన్సర్ చేస్తాం కదా, దానికి మనం రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ కాదు. రెస్పాండ్ అంటే తనకి ఏమైతే కావాలో ఓకే ఎనీవే విల్ కంటిన్యూ. సో మనం ఇక్కడ చూడొచ్చు, దాన్ని మనం అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అంటామండి. అంటే ప్రతి ఒక్కరు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి లేదా కొన్ని డౌట్స్ ఉంటాయి, వాళ్ళకి మనం రెస్పాండ్ అవ్వాలి. అందుకే నేను ఏం పెట్టానంటే ఫాలో అప్ అని పెట్టలేదు. ఎందుకనంటే చాలా మంది ఫాలో అప్ అంటే వాళ్ళు ఎంట పరిగెడతారు. సో ఫాలో అప్ అంటే వాళ్ళు ఎంట పరిగెత్తడం కాదండి. ఇక నుంచి మనకి గుర్తు రావాల్సింది ఫాలో అప్ అండ్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏం గుర్తు రావాలంటే గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అండ్ రెస్పాండ్. తన నుంచి మనం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే మన మెయిన్ ఎజెండా, అండ్ దానికి తగ్గట్టు మనం రెస్పాండ్ అవ్వడమే మన నెక్స్ట్ ఎజెండా. అంతేగాని మనం ఇంకా వేరేది ఏమి కాదండి ఫాలో అప్ అంటే. సో ఇది మన మైండ్ లో ఉన్నంత కాలం ఫాలో అప్ చాలా ఈజీ అవుతుంది. సో లెట్స్ సి, మనం ఇక్కడ నార్మల్ గా చూస్తే ఫాలో అప్ అంటే పర్స్యూ ఆర్ ఇన్వెస్టిగేషన్ సంథింగ్ ఫర్దర్. అంటే తనకేం అర్థమైంది అనేది మనం తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్. సో లిటరల్ గా మనం గుర్తు రావాల్సింది ఫాలో అప్ అంటే గ్యాదర్ ఇన్ఫర్మేషన్. తనకేం అర్థమైంది దీని నుంచి, తనకేమైనా డౌట్స్ ఉన్నాయా, అది మాత్రం దాని మీద మాత్రమే మన ఫోకస్ ఉండాలి. తనని స్టార్ట్ చేయాలి, వాడిని తీసుకొచ్చి నా లెఫ్ట్ లో వేయాలి, రైట్ లో వేయాలా, జాయిన్ చేయాలా, కట్టియాలా, ఇవన్నీ ఇంటెన్షన్ అసలు మనకు ఉంటే మనం డెఫినెట్లీ ఫాలో అప్ 100% చేయలేము. ఒకవేళ అలా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా దాని తర్వాత వాళ్ళకి ఎందుకు వాళ్ళు ముందరికి కదలరు. సో మనం నెక్స్ట్ చూస్తే అబ్జెక్షన్ హ్యాండ్లింగ్. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అంటే మనం ఇక్కడ ఇంత పెద్ద డెఫినేషన్ ఉంది, బట్ నేను దాన్ని సింపుల్ గా చెప్తాను. ఒక ప్రాస్పెక్ట్ కానీ లేకపోతే మన కస్టమర్ అయితే మన క్లయింట్ కి మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ మీద ఒక చిన్న డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్ వాళ్ళు రైజ్ చేసినప్పుడు మనం మన ప్రోడక్ట్ ని కానీ సర్వీస్ ని కానీ ఎలివేట్ చేస్తూ వాళ్ళకి ఆ డౌట్స్ ని క్లియర్ చేయడం, అది రిగార్డింగ్ ఎనీథింగ్ ఆఫ్ ఇట్ అవ్వచ్చు. దట్ ఈస్ కాల్డ్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్. మీరు కావాలంటే చూడొచ్చు, మనం ఒక షాప్కి వెళ్తాం, లేకపోతే మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు. మనం ఒక 10 రూపీస్ పెట్టి ఏది కొన్నా కూడా, ఒక 10 రూపీస్ పెట్టి మనం ఫెవికాల్ కొన్నా కూడా మనకి డౌట్ ఉంటుంది, ఇది ఎలా అప్లై చేయాలా, ఏం చేయాలా, ఏంటి అని. సో అట్లాంటిది వాళ్ళు మనతో పాటు ఇంత పెద్ద బిజినెస్, మనం వాళ్ళకి ఏమైతే లైఫ్ లో వాళ్ళు ప్రాబ్లమ్ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారో దానికోసం మనం ఆపర్చునిటీ పిలిచినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి, ఫియర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో దానికి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నామో అదే అబ్జెక్షన్ హ్యాండ్లింగ్. సో గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి, వాళ్ళకి ఏం అర్థమైందని. వాళ్ళకి అర్థమైన దాన్ని మనం అర్థం చేసుకొని మనం దాన్ని ఫీల్ అయ్యి వాళ్ళకి రెస్పాండ్ అవ్వడమే ఫాలో అండ్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్. అంతకుమించి ఏం లేదండి, ఇట్స్ వెరీ వెరీ సింపుల్. సో ఫాలో అప్ ఏ స్టేజ్ లో వస్తుందో మనం చూస్తే ఫస్ట్ లిస్ట్ మేకింగ్ చేస్తాం, మన అరుణ్ సార్ చెప్పినట్టు. తర్వాత దాంట్లో ఉన్న పీపుల్ మనం సెలెక్ట్ చేస్తాం. ఒక 4 క్రైటీరియాస్: జాబ్, మ్యారీడ్, అండ్ వాళ్ళ ఏజ్ గ్రూప్,
అండ్ వాళ్ళు ఎంతూజియాస్టిక్ ఉన్నారు లేదా సమ్ కైండ్ ఆఫ్ ఇవన్నీ. తర్వాత వాళ్ళని ప్రాస్పెక్టింగ్ చేస్తాం. ప్రాస్పెక్టింగ్ చేసి వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత సడన్ గా ఒక రోజు కాల్ చేసి మనం ఇన్వైట్ చేస్తాం. తర్వాత షో ద ప్లాన్ అండ్ దెన్ కమ్స్ ఫాలో అప్. ఈ ఫాలో అప్ ని మనం కరెక్ట్ గా చేస్తే నెక్స్ట్ థింగ్ ఈజ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్, దట్ ఈస్ సేల్స్ క్లోజింగ్. అంటే మనందరికి ఏదైతే కావాలో అది ఈ స్టెప్ లోనే ఉంది. సో దీన్ని మనం ప్రాపర్ గా హ్యాండిల్ చేయగలిగితే, దీన్ని కనుక మనం ప్రాపర్ గా నేర్చుకోగలిగితే డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో మనం ఇప్పుడు చూస్తే ఫస్ట్ థింగ్ ఏముంది, అందరు ప్రజెంటేషన్ అయిపోయినాక ఫస్ట్ ఫాలో అప్ ఎట్లా చేయాలి. ఫస్ట్ ఫాలో అప్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఆన్లైన్ విఓపి తర్వాత అయినా విత్ ఇన్ 24 to 48 hours అయినా కానీ వాళ్ళకి ఇమ్మీడియట్ ట్రై పార్టీ కాల్ జరగాలి. ట్రై పార్టీ కాల్ జరగాలి అని అంటే చాలా మంది ట్రై పార్టీ కాల్కి ఎందుకు రారు అని అంటే చాలా మనం చేసే సిల్లీ మిస్టేక్ ఎక్కడ ఉంటుంది అని అంటే విఓపి ముందరే మనం వాళ్ళకి చెప్పము. ప్రజెంటేషన్ ముందరే మీరు చెప్పాలి. ఏమని అంటే మా అప్లైన్ లేకపోతే మా సీనియర్ ఉన్నాడు ఈ బిజినెస్ లో అంటే వాళ్ళకి ఇది ఒక ప్రాసెస్ అయిపోవాలి. విఓపి తర్వాత 15 minutes ఎప్పుడన్నా మనకు ఒక 24 ఒక స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ లో మనకి ఫాలో అప్ అనే ట్రై పార్టీ కాల్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనే ప్రాసెస్ మనం ముందర వాళ్ళకి ఫిక్స్ చేయాలి. ఫస్ట్ దే విల్ ఎక్స్ప్లెయిన్ ది ఆపర్చునిటీ. తర్వాత 100% ప్రతి ఒక్కరికి కొన్ని క్లారిఫికేషన్స్ ఉంటాయి, కొన్ని ప్రూఫ్స్ రిక్వైర్మెంట్ లేదా కొన్ని డౌట్స్ ఉంటాయి. వాటి కోసం మనం ఒక 15 minutes ట్రై పార్టీ కాల్ జరుగుతుంది. దాని స్లాట్ మనం ఇప్పుడే బుక్ చేసుకోవాలని చెప్పి మనం ముందరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎప్పుడైతే అది మీరు చేస్తారో ముందరే చాలా ఈజీ అయిపోతుంది. ఫాలో అప్ లో మాక్సిమం టైమ్స్ వాళ్ళు మనం రిజెక్ట్ చేయకూడదు, లేకపోతే మాక్సిమం రిజెక్షన్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని అనుకుంటే మేజర్ గా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రయర్ అపాయింట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సడన్ సర్ప్రైజ్ కాల్స్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విఓపి అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ వాడు మీకు రోడ్డు మీద కనిపిస్తాడు, మీరేదో కూరగాయలు కొనుక్కొని వెళ్తే వాడు కూడా కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చాడు అనుకోండి, ఎట్లున్నావు అని చెప్పి నేను విఓపి అటెండ్ అయినావు కదా ఏం జరిగిందని చెప్పి మనం అడగకూడదు. ప్రయర్ అపాయింట్మెంట్ లేకుండా మనం అక్కడ కూడా మన బిజినెస్ ని మాట్లాడేసాం అనుకోండి, దట్ ఈస్ నాట్ ప్రొఫెషనల్. ఎనీవే ఐ విల్ టెల్ యూ, మనం ఇప్పుడు ట్రై పార్టీ కాల్ ఏం జరుగుతుందంటే అప్లైన్ యూ అండ్ ప్రాస్పెక్ట్ ఉంటుంది. అంటే ఎవరైతే ప్రాస్పెక్ట్ ఉన్నారో వాళ్ళు, సో వాళ్ళని కాల్ జాయిన్ అయిన తర్వాత చాలా మంది నేను చూస్తుంటాను, కాల్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసుకోవాలని చెప్పి వదిలిపడేస్తారు, విచ్ ఇస్ ఎ రాంగ్ థింగ్. మనము మన ప్రాస్పెక్ట్ కి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తే బాలాజీ అండ్ ఇక్కడ చిరంజీవి. ఇప్పుడు బాలాజీ కొత్త ప్రాస్పెక్ట్ అండి అండ్ చిరంజీవి నా అప్లైన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను బాలాజీని తీసుకొని నేను విఓపి అటెండ్ అయ్యాను, నేను బాలాజీ కలిసి డిస్కస్ చేసుకున్నాము. సో ఇప్పుడు బాలాజీకి నేను ఆల్రెడీ చెప్పాను 15 minutes ఫాలో అప్, 15 minutes ట్రై పార్టీ కాల్ ఉంటుంది. సో నీకు ఏ క్వశ్చన్ ఉన్నా నో ప్రాబ్లం, నువ్వు అడుగు. 100% చిరంజీవి ఈజ్ వెరీ వెరీ లవ్లీ పర్సన్, హీ విల్ సపోర్ట్ యూ. తనకున్న ఎక్స్పీరియన్స్ 1 year లో హీ మేడ్ 18 lakhs. సో ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ లీడర్ మా ఆర్గనైజేషన్ లో. సో నీకున్న ఎట్లాంటి డౌట్ అయినా సరే హీ విల్ డెఫినెట్లీ క్లారిఫై. నీకు ఎలాంటిది ఉన్నా అడుగు, డోంట్ వరీ. నాకేంటి అని అంటే నీకు అన్ని క్వశ్చన్స్ సాల్వ్ అయ్యి నీకు ఈ బిజినెస్ హెల్ప్ అవ్వాలి, దట్ ఈస్ మై ఇంటెన్షన్ అని చెప్పినప్పుడు బాలాజీ కాల్లో జాయిన్ అయ్యాడు. సో ఇప్పుడు నేను చిరంజీవిని అక్కడ లైవ్ లో బాలాజీ నేను చెప్పాను కదా, హీస్ చిరంజీవి, ఈజ్ అ పర్ల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ట్రీగా అండ్ అప్కమింగ్ ఎమరాల్డ్. సో ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరీ ప్యాషనేట్ లీడర్. సో ఐ విల్ గెట్ ఇన్స్పైర్డ్ బై హిమ్ అని చెప్పాను. వెంటనే చిరంజీవికి బాలాజీ గారు వీడు చెప్పాను కదా వేస్ట్ ఫెలో ఒకటి నా ఫ్రెండ్ జాయిన్ అవుతాడని చెప్పకూడదు. బాలాజీ సార్ చిరంజీవి కూడా ఏం చెప్పాలంటే, సార్ బాలాజీ తన బైజూస్ లో జాబ్ చేసేవాడు, లేకపోతే సమ్ XYZ తన గురించి ఇంట్రడ్యూస్ చేసి హీఈస్ వెరీ ప్యాషనేట్, తన డ్రీమ్స్ కానీ తన లైఫ్ లో చాలా కమిటెడ్. 100% తనకుండే డౌట్స్ మనం క్లారిఫై చేసి ఈ ఆపర్చునిటీ తనకు హెల్ప్ అవుతుంది. అంటే ఇద్దరిని మీరు ఎడిఫై చేయాలి, వాళ్ళ ముందర ఇంట్రడ్యూస్ చేసి బాలాజీ నవ్ యూ కెన్ స్టార్ట్ అవర్ ఎల్స్ నవ్ యూ కెన్ స్టార్ట్ అవర్ డిస్కషన్ అని చెప్పి మనం ఎప్పుడైతే ప్రాపర్ ఈ అలైన్మెంట్ ఇవన్నీ చేస్తామో మిగతాదంతా చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్. మనం ఈ ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అవ్వలేదనుకోండి డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఛాలెంజింగ్. 100% మన అప్లైన్ని ఎడిఫై చేయాలి, మన ప్రాస్పెక్ట్ ని మనం ఎడిఫై చేయాలి. బికాస్ ఎందుకంటే మీరు చూస్తే నేను అందుకే యూ అనేది మధ్యలో పెట్టాను, బికాస్ యు ఆర్ ఎ బ్రిడ్జ్ ఫర్ యువర్ అప్లైన్ అండ్ ప్రాస్పెక్ట్. మనమే బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీరు సరిగ్గా చేయకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ మోర్ ఛాలెంజింగ్. మీరు ఈ బ్రిడ్జింగ్ కనుక కరెక్ట్ గా చేస్తే మీ అప్లైన్ ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాడో మీరు ఆల్రెడీ మీ ముందర అప్లైన్ తోనే తన గురించి చెప్పుకుంటాడు. సార్ నా ఫ్రెండ్ బాలాజీ అని జాయిన్ అవుతున్నాడు,
తనకి బేసిక్ ఈ ఇండస్ట్రీ గురించి ఆల్రెడీ తెలుసు, ఈజ్ నెగిటివ్, బట్ స్టిల్ నేను చెప్పాను కాబట్టి తనకి ఇండస్ట్రీలో ఇది వస్తుందని నేను కన్ఫర్మేషన్ అష్యూరెన్స్ ఇచ్చాను కాబట్టి తను అటెండ్ అయ్యాడు. సో మీరు మాట్లాడాలి అని అంటే తను చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైతే మీరు ముందరే నేను చిరంజీవికి చెప్పుకుంటాను కాబట్టి, సో బాలాజీతో ఎప్పుడైతే కాల్ కనెక్ట్ చేస్తానో చిరంజీవికి అర్థమైపోతుంది ఏం మాట్లాడాలి. ఈ ఎగ్జాంపుల్లో నేను చెప్తున్నాను. దెన్ ఇక్కడ అప్లైన్ అంటే ఎవరు ఉండాలంటే మినిమం స్టార్ 500 ఆర్ అబోవ్, అంతకన్నా తక్కువ వాళ్ళని మనం ట్రైపార్టీ కాల్ తీసుకోకూడదు. ఇన్ కేస్ ఇంకా మీ స్టార్ 1000 రూబీ కనుక అవైలబుల్ ఉంటే 100% వాళ్ళతో కూడా మీరు ఇంకా ప్రిఫర్ చేయొచ్చు. అంటే ఎంత బెటర్ గా మీరు ఇక్కడ చేస్తే ట్రైపార్టీ కాల్ డెఫినెట్లీ దట్ విల్ బి వెరీ వెరీ ఇంపాక్ట్, చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ట్రైపార్టీ కాల్ వెంటనే కనెక్ట్ చేస్తుంది. ఆస్క్ బెస్ట్ థింగ్స్ ఆర్ పాయింట్స్ హీ ఆర్ షీ లైక్డ్. ఐ డోంట్ వరీ అండి దట్ యువర్ అప్లైన్ విల్ టేక్ కేర్ ఆఫ్. సో ఎవరైతే ఇక్కడ కాల్లో స్టార్ 500 ఉన్నారో లేదా స్టార్ 500 అండ్ అబౌవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెంటనే జాయిన్ అయిన వెంటనే మనం మన ఐడి ఓపెన్ చేసి నా ఇన్కమ్ ఇంత, నా వీక్లీ ఇంత అని చెప్పి మనం స్ట్రైట్ అవే హిట్ చేయకూడదు. ఎవరైతే ఇందులో ట్రైపార్టీ కాల్ తీసుకుంటున్నారో, అంటే ఇక్కడ నా కేసులో చిరంజీవి డైరెక్ట్గా వెళ్ళి నా ఇన్కమ్ లాస్ట్ మంత్ 5 లక్షలు, నువ్వేంది ఎంత సంపాదిస్తున్నావు, అలా మాట్లాడకూడదు. ఆ అప్రోచ్ లో మనం ఎప్పుడు మాట్లాడకూడదు. ఫస్ట్ థింగ్ మనం ఏం అడగాలంటే నీకేం అర్థం అయింది, బికాస్ ఫాలో అప్ ఈజ్ అబౌట్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. సో తనకి మనం ఫస్ట్ ఏం అడుగుతామంటే చాలా మంది చేసే మిస్టేక్ కూడా ఇక్కడ ఉంటుందండి. ఫస్ట్ వాడు కాల్ చేస్తాను, వాడికి ఏం డౌట్స్ ఉండవు, మనమే అరే నీకేం డౌట్ అని చెప్పు, నీకేం డౌట్ అని చెప్పని 10 సార్లు అడుగుతాం. బాస్ మనం ఎందుకు అడగాలి తనకి ఏం డౌట్స్ ఉన్నాయని? మనం ఎప్పుడు కూడా ఎలా మాట్లాడాలి అని అంటే నీకేం నచ్చింది, నీకు ఎలా ఉపయోగపడుతుంది, అప్పుడు వాళ్ళు ఇవే ఆలోచిస్తారు. వాళ్ళకి ఏం డౌట్స్ లేకపోయినా నీకేం డౌట్ ఉంది చెప్పు, నీకేం డౌట్ ఉందని చెప్పి మనం హరాస్ చేసాం అనుకోండి, ఏంద్రా వీడేదో డౌట్ ఉందని అడుగుతున్నాడు కాబట్టి వాడు ఏదో ఒక డౌట్ క్రియేట్ చేసుకుని అడుగుతాడు, ఏం లేనిది కూడా. సో దట్ విల్ బి ఏ ఛాలెంజింగ్. మనం ఇమ్మీడియట్ గా ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే నీకేం నచ్చింది, ఫస్ట్ పాయింట్. నీకేమైనా క్వెరీస్ ఉన్నాయా, దట్ షుడ్ బి లాస్ట్ ప్రయారిటీ. సో నెక్స్ట్ చూస్తే అదే తను ఏదైతే నేర్చుకున్నాడో తర్వాత క్లారిఫై హిస్ డౌట్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, 5th థింగ్, టేక్ నెక్స్ట్ అపాయింట్మెంట్. మీ ఫాలో అప్ సక్సెస్ఫుల్ గా జరగాలి అని అంటే టేక్ నెక్స్ట్ అపాయింట్మెంట్. నెక్స్ట్ అపాయింట్మెంట్ లేకుండా మీరు నెక్స్ట్ ఫాలోఅప్ కి వెళ్ళొద్దు, ఆర్ ఎల్స్ నెక్స్ట్ టైం తనతో మాట్లాడడానికి వెళ్ళొద్దు. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు, మనం ట్రైపార్టీ కాల్ కనెక్ట్ చేసే పిక్చర్ మనం ఇక్కడ చూస్తే ఒక ఫాలోఅప్ అంటే ఇట్లా ఎన్ని ఫాలోఅప్స్ చేయాలి సార్, ఎన్ని చేస్తే మనకి తను మాక్సిమం క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అంటే నేషనల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఒక నెంబరింగ్ ఇచ్చింది, అదే లేదా ఒక పర్సంటేజ్ చెప్పారు. ఫస్ట్ టైం మీరు కాంటాక్ట్ చేసేటప్పుడు 100 మందిని రీచ్ అయితే ఫస్ట్ ఫాలోఅప్ లోనే మనకి సైన్ అప్ రావాలంటే ఓన్లీ 2 people సైన్ అప్ అవుతారు. అదే సెకండ్ ఫాలోఅప్ చేస్తే 3%, అదే థర్డ్ కాంటాక్ట్ చేస్తే 5%, ఫోర్త్ చేస్తే 10%. అంటే మనం 4 ఫాలోఅప్ చేస్తే ఓన్లీ 10 స్టార్ట్అప్స్ వస్తాయి. 5th నుంచి 12th కాంటాక్ట్ చేస్తే 80% ఆఫ్ సైన్ అప్స్ వస్తాయి. అంటే మన 80% అంటే 5 ఫాలోఅప్స్ 5 times మనం ఖచ్చితంగా తనతో మాట్లాడాలి. మనం ఫస్ట్ టైం వచ్చేసరికి మన ట్రైపార్టీ కాల్ అవుతారు. అంటే నెక్స్ట్ 4 times మన ఎజెండా ఏముండాలని అంటే నెక్స్ట్ 4 తనని స్టార్ట్అప్ చేయించడం అనే దానికన్నా అరే నెక్స్ట్ 4 times తనని నేను క్లియర్ గా మాట్లాడాలి. ఇట్ షుడ్ బి అవర్ ఎజెండా. ఎప్పుడైతే మనం తనతో మాట్లాడాలి అనే ఎజెండా మనకు ఉంటుందో మనం వే ఆఫ్ టాకింగ్ మారిపోతుంది. మనం మన సైడ్ డిమాండ్ క్రియేట్ చేసి మాట్లాడతాం, తన వెంట పడటం కానీ తన కోసం మనం ఎప్పుడు మాట్లాడడం. స్ట్రైక్ వైల్ ద ఐరన్ ఈస్ హాట్. దీనికోసం నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. శివశ్రీ గారు, గుడ్ ఆఫ్టర్నూన్, ప్లీజ్ అన్మ్యూట్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మీరు నిన్న ఆఫ్టర్నూన్ ఏం తిన్నారో మీకు గుర్తుందా లేదా? గుర్తుంది సార్. మొన్న ఆఫ్టర్నూన్ మేడం? గుర్తులేదు సార్. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నారో మీకు క్లారిటీ ఉంటుంది. ఎందుకు నేను ఇది అడిగానంటే మనకి ఏ విషయమైనా 2 days అంటే 48 hours వరకే గుర్తుండాలి. థ్యాంక్ యూ మేడం. మనం ఏం తిన్నామో 2 days ముందరే గుర్తులేదు మనకి అని అంటే తను ఏం విన్నాడో ఏం గుర్తుంటుందండి? చాలా మంది మనం బిజీగా ఉన్నామని చెప్పి ఫాలోఅప్ ఈజ్ లైక్ ఏ మెడిసిన్. టైం టు టైం ఇవ్వాలి. టైం అయిపోయిన తర్వాత మీరు ఇచ్చిన దానివల్ల యూజ్ ఉండదు.
సో 48 అవర్స్ లోపల ఖచ్చితంగా మనం తనతో ట్రైపార్టీ కాల్ అండ్ ఫాలో అప్ 2 times మినిమం జరగాలండి. దిస్ ఈస్ అ థంబ్ రూల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. దీంట్లో ఎటువంటి చేంజెస్ అనేవి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం వదులుకోకూడదు. ఆఫ్టర్ 2 days కనుక మీరు ఫాలో అప్ చేయడానికి ట్రై చేస్తే వేస్ట్. ఇప్పుడు మనం బాగా మీరు చూస్తే ఒక ఐరన్ ని మనకు నచ్చిన షేప్ లో మనం తయారు చేయొచ్చు. ఎప్పుడు అది హాట్ గా ఉన్నప్పుడే మనం తయారు చేయొచ్చు. అప్పుడు మీకు నచ్చిన షేప్ లో దాన్ని ఏ షేప్ పెడితే ఆ షేప్ వస్తుంది. అంతా చల్లారిపోయాక ఇప్పుడు నేను వచ్చి ఐరన్ ని మార్చాలి సార్, నేను ఎంత కొట్టినా ఐరన్ చేంజ్ అవుతుంది అని అనుకుంటే ఎందుకు చేంజ్ అవుతుంది బాస్? మిస్టేక్ మనది, వాళ్ళది కాదు. మనం ప్రజెంటేషన్ లాక్కొచ్చి కూర్చోబడేస్తాము, తర్వాత వాడికి ఏం కావాలని మనమే వదిలిపడేస్తాం, లేదా మనమే ప్రాపర్ అప్రోచ్ కాము. దెన్ అప్పుడు ఈ లోపల వాడి హీట్ ఏదైతే ఉందో వాడు ఏం విన్నాడో మొత్తం మర్చిపోతాడు. తను మర్చిపోయినాక మనం వెళ్ళి తననేదో మనం చేంజ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఏముండదు, యూజ్ అయ్యి ఉండదు. డెఫినెట్లీ విల్ నాట్ స్టార్ట్ ద బిజినెస్. సో దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కావాలంటే ఈ ప్రెజెంటేషన్ అయ్యాక నెక్స్ట్ ప్రెజెంటేషన్ కి టైం తీసుకోండి, కానీ ఫాలో అప్ ని మాత్రం మనకి ఎట్లాంటి పని ఉండొచ్చు. ఐ కెన్ అండర్స్టాండ్, మన ఫ్యామిలీ ఇష్యూస్ చాలా ఉంటాయి లైఫ్ లో, కానీ ఫాలో అప్ ని మాత్రం మనం ఎప్పుడూ డిలే చేయకూడదు. ఇట్ ఈస్ అట్మోస్ట్ ప్రయారిటీ. ఎందుకనంటే తన ప్రజెంటేషన్ విన్న దగ్గర నుంచి మనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. మనకి ఇదే ఫుల్ టైం, కానీ వాళ్ళకి ఇదే ఫుల్ టైం కాదు, వాళ్ళకి విన్నది మర్చిపోతారు. సో 48 అవర్స్ లోపల 2 times ఫాలో అప్ అనేది వినడం జరగాలి. ఒకటి ట్రైపార్టీ కాల్ అండ్ ఇంకొకటి మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి మేజర్ మనం ఎక్కువ డిమాండ్ క్రియేట్ చేయడానికి ఇక్కడే ఉంటుంది. దాని తర్వాత నుంచే తను మనం కాల్ చేస్తుంటే కొంచెం తన సైడ్ కి టర్న్ అవ్వడానికి ఎక్కువ ఉంటుంది. సో ఇది తంబ్రూల్, చాలా తంబ్రూల్ గుర్తుపెట్టుకోండి. స్ట్రైక్ వెల్ ద ఐరన్ ఈస్ హాట్. అది చల్లబడ్డాక నేను మార్చాలని మాత్రం అటెంప్ట్ చేయొద్దండి. డెఫినెట్లీ వీ విల్ ఫెయిల్, అందులో నో డౌట్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇఫ్ యూ విన్ ద ఆర్గ్యుమెంట్ యూ లూజ్ ద సేల్. ఐ కెన్ డెఫినెట్లీ అండర్స్టాండ్. మనం ఎవరినైతే ఇన్వైట్ చేస్తామో సో మనం ఎవరినైతే ఇన్వైట్ చేస్తామో 100% వాళ్ళు ప్రొఫెషనల్ గా ఉండరండి. కొంతమంది అంటారు, అరే ఇది టోపీలు పెట్టే బిజినెస్ కదా, లేకుంటే అంటే నిన్న నాకు ఒకళ్ళు చెప్తున్నారు టోపీలు పెట్టే బిజినెస్ అని చెప్పి నేను మాట్లాడుతుంటే, నలుగురిని జాయిన్ చేసే బిజినెస్ అంటే వెంటనే వాళ్ళ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అలా ఉంటుంది. బికాస్ దే ఆర్ నాట్ ప్రొఫెషనల్, బట్ వీఆర్ ప్రొఫెషనల్స్. వెంటనే వాడు టోపీలు పెట్టే బిజినెస్ కానీ నీకేం తెలుసురా అని చెప్పి మనం వెంటనే ఇఫ్ యూ విన్ ద ఆర్గ్యుమెంట్ డెఫినెట్లీ యూ విల్ లూజ్ ద సెల్. వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. డోంట్ ప్లే విత్ అవర్ ప్రాస్పెక్ట్స్ ఈగో. దాన్ని మనం బ్రేక్ చేయకుండా వీ నీడ్ టు ఆన్సర్ దమ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ ప్రొఫెషనల్. వాళ్ళే ప్రొఫెషనల్ అవుతారు. పక్కనోడు రెచ్చగొడితే మనం రెచ్చిపోయినాము అనుకోండి, డెఫినెట్లీ వీఆర్ నాట్ ప్రొఫెషనల్స్. సో మనం ఇక్కడ చూద్దాం. దెన్ మనం ఏం చేయాలి? లెట్ హిమ్ విన్ ద ఆర్గ్యుమెంట్. యూ లూజ్ ద ఆర్గ్యుమెంట్, యూ విల్ విన్ ద హార్ట్ ఆఫ్ ద ప్రాస్పెక్ట్. దానికి ఎలా విన్ అవ్వాలి సార్ అని అంటే, సార్ మీరు చెప్పింది అంతా కరెక్టే, ఈ ఇండస్ట్రీలో నిజంగానే అలా జరుగుతుంది, కానీ మంచి కూడా ఉంది. ఇప్పుడు అన్ని పోలీసులు రాంగ్ అని మనం చెప్పలేం. కొంతమంది మంచి పోలీసులు కూడా ఉన్నారు. అందరు డాక్టర్స్ రాంగ్ అని మనం చెప్పలేం, కానీ కొంతమంది కరెక్ట్ కూడా ఉన్నారు. సో మనం ఒక్క డాక్టర్ని లేదా ఒక పోలీస్ని బేస్ చేసుకొని లేదా ఒక మీడియా ఛానల్ని బేస్ చేసుకొని అంత మీడియా అంతా రాంగ్, పోలీసులు అంతా రాంగ్ అని అనుకుంటే అలా అసలు కాదండి. మనం చూస్తుంటాం చాలా మంది వాళ్ళ పిల్లల్ని పేరెంట్స్ వదిలేసి ఉంటారు, సరిగ్గా పట్టించుకోరు. అలాని ప్రపంచంలో ఉన్న పేరెంట్స్ అన్ని రాంగా? అందరూ రాంగా? యు ఆస్క్ దెమ్ రైట్ క్వశ్చన్స్ అడగాలి మనం. సార్ ఇప్పుడు మన పిల్లోడు కాలేజ్ ఫెయిల్ అయ్యాడండి, దాని ప్రకారం ఎడ్యుకేషన్ రాంగా? డెఫినెట్లీ నాట్. కానీ ఆ పిల్లోని అడిగితే మాత్రం మొత్తం చదివే రాంగ్ అంటాడు వాడు. సో యూ నీడ్ టు లూజ్ ద ఆర్గ్యుమెంట్, యూ విల్ విన్ ద హార్ట్ ఆఫ్ ద ప్రాస్పెక్ట్. ఇండైరెక్ట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ క్లోజింగ్ ద సేల్. వాళ్ళు క్లోజ్ అవడానికి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మన నాలెడ్జ్ కాదండి ఇంపార్టెంట్, వాళ్ళని మనం ఎలా కేర్ చేస్తున్నాం, వాళ్ళకి ఎంత వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేది దే విల్ ఎక్స్పెక్ట్ ఓన్లీ దట్. నీకు ఎంత నాలెడ్జ్ ఉంటే నాకెందుకే నీకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంటారు. సో విల్ గెట్ ఇన్ టు నెక్స్ట్. క్వశ్చన్స్ ఆర్ ది ఆన్సర్. నేను ఇందాక చెప్పినట్టు మన క్లయింట్స్ కానీ ప్రాస్పెక్ట్స్ అని వాళ్ళు ఎంత మనల్ని అడిగినా కూడా మనం క్వశ్చన్స్ అడగాలి, రైట్ క్వశ్చన్స్ అడగాలి వాళ్ళు. సో ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ తను అడిగాడు ఇందులో డబ్బులు వస్తాయని.
దెన్ మనం అప్పుడు అడగాలి, నేను ఇట్లా జాబ్ చేసామండి 50,000, ఇందులో డబ్బులు రాకుంటే నేను జాబ్ రిజైన్ చేసి ఇందులో నేను ఫుల్ టైం పెడతాను కాదు కదా. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ అండి 100%. అది ఎవరికైనా ఉంటుంది. కానీ నేను ఇంత జాబ్ చేశాను వదిలేసి ఇక్కడికి వచ్చాను అని అంటే మరి నాకు డబ్బులు రాకుండా నేను ఇక్కడికి వస్తానండి, ఈ ప్రోడక్ట్స్కి రిజల్ట్ వస్తుందా అని వాళ్ళు సటారికల్గా అడిగినా కూడా 100% అండి. మీరు ఎప్పుడు చూడలేదు కాబట్టి మీకు ఆ డౌట్ రావచ్చు, నేను కాదనట్లేదు. మరి అది రిజల్ట్ రాకుంటే నేను మా మదర్కి ఇస్తానా యూజ్ చేయమని చెప్పి, లేకపోతే నేను యూజ్ చేస్తానా, మా ఫ్యామిలీ యూజ్ చేస్తాను. వాళ్ళకి అదే బిలీఫ్. క్వశ్చన్స్ ఆర్ ది ఆన్సర్స్. ప్రోడక్ట్ అడగగానే ఇది ఎలా పనిచేస్తుందని మనం చెప్పాల్సిన అవసరం లేదు అన్నిసార్లు. కొన్నిసార్లు మన క్వశ్చన్స్ వాళ్ళకి ఆన్సర్స్ వస్తాయి. మనం నెక్స్ట్ ఇండైరెక్ట్ సెల్లింగ్ మేజర్గా అండి. వాళ్ళు ఏ డౌట్ అడిగినా మీకు రెండు రకాల కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏ డౌట్ అడిగినా రెండిటి కిందనే వస్తారు. ఎలా మనము దాన్ని క్లారిఫై చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనం చూడొచ్చు, లిమిటింగ్ బిలీఫ్ ఆన్ నెట్వర్క్ మార్కెటింగ్. అంటే ఇండస్ట్రీ మీద నమ్మకం ఉంది. అరే ఇది లీగలా, ఇది ఇక్కడ ఓన్లీ పైన ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తాయి, నెట్వర్క్ మార్కెటింగ్ అసలు మన ఇది వర్కౌట్ అవుతుందా, ప్రోడక్ట్స్ ఇక్కడ నిజంగా పనిచేస్తాయా, నేను ఇప్పుడు వెళ్ళి ప్రోడక్ట్లు అమ్ముకోవాలా రోడ్డు మీద, నేను ఇప్పుడు జనాల్ని జాయిన్ చేయాలా, కంపెనీ లాంగ్ టర్మ్ ఉంటుందా లేదా, అంటే ఇవన్నీ నెట్వర్క్ మార్కెటింగ్ మీద బిలీఫ్స్. ఇంకొకటి తన మీద, అంటే ఇది ఇక్కడ మీరు చూస్తే మనకి నెట్వర్క్ మార్కెటింగ్ కానీ కంపెనీ మీద కానీ ఇండస్ట్రీ అంటే బయట ఉన్న అన్నిటి మీద తనకి బిలీఫ్ ఉండదు, నమ్మకం ఉండదు. సో ఈ క్వశ్చన్స్ అన్ని వాటి కింద కన్సిడర్ చేసుకోవాలి. మీరు తన క్వశ్చన్ అడిగినప్పుడు మన మైండ్ లో వెంటనే అనాలిసిస్ చేసుకోవాల్సింది ఏంటంటే, అరే ఈ క్వశ్చన్ తన గురించి డౌటా లేదా బయట వాటి గురించి డౌటా. సో ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్. సో తన గురించి డౌట్ అనుకోండి, అది నాకు టైం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నెట్వర్క్ మార్కెటింగ్ నేను చేయలేను, ఇదంతా నా కోసం కాదురా, ఇది నేను ఇలా నీలాగా నేను మాట్లాడలేను, నాకు అసలు చాలా మంది జనాలు తెలీదు జాయిన్ చేయడానికి. ఇంకొకటి ఈజీ వర్డ్ ఏంటి అని అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో డెఫినెట్లీ వీటన్నిటికీ ఎలా ఆన్సర్ చేయాలో మన దగ్గర ప్రతి దానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉందండి. ఫాలోఅప్ చాలా సింపుల్. 20 క్వశ్చన్స్ ఉంటాయి, మహా అయితే 20-25 క్వశ్చన్స్ ఉంటాయి. మన చిన్నప్పుడు మనం ఎన్నో కొన్ని వందల సబ్జెక్టులు చదివాం, వందల ఎగ్జామ్స్ రాసాం, ఎన్నో కొన్ని వేల క్వశ్చన్స్ చదువుంటారు ఇక్కడ ఉండే కాల్లో ప్రతి ఒక్కళ్ళు. కానీ ఇక్కడ ఒక 20-25 క్వశ్చన్స్ చదివితే చాలు మనం డైమండ్. వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్ కి మీ రూబీ ఎగ్జిక్యూటివ్, మీ స్టార్ 1000, మీ స్టార్ 500 దగ్గర ఆల్రెడీ ఆన్సర్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర లేదంటే మీ పర్ల్ ఎగ్జిక్యూటివ్ కూడా మీరు రీచ్ అవ్వండి, ప్రతి క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేయాలో వాళ్ళు చెప్తారు. సో మనం ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ మనం ఎలా ఆన్సర్ చేయాలి అని అంటే, సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ని మనం క్లాసిఫై చేసుకోవాలండి. ఫస్ట్ క్లాసిఫై చేసుకున్న తర్వాత యూ నీడ్ టు యూజ్ దిస్ ఫార్ములా కాల్డ్ ఫీల్, ఫెల్ట్, ఫౌండ్ ఫార్ములా. ఫీల్ అంటే అరే నాకు అర్థమైంది నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో, ఐ కెన్ అండర్స్టాండ్, అండ్ మీరు చెప్పేది 100% రైట్, దిస్ ఈస్ వాట్ ఫస్ట్ యూ నీడ్ టు యాక్సెప్ట్. వాట్ ఎవర్ యువర్ కస్టమర్ ఇస్ టెల్లింగ్ ఈజ్ రైట్. తను ఏమన్నా మాట్లాడండి అది రైట్ అంతే. ఎందుకనంటే తన కస్టమర్, వాళ్ళ ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అంతే ఉంటుంది. మీరు వాళ్ళు ఏ చెప్పినా అది రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. నెక్స్ట్ వాళ్ళు చెప్పింది మీరు ఆ పొజిషన్లో ఉన్నట్టు మీరు అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డబ్బులు లేవురా అంటే, అవునరా 100% నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు చెప్పింది రైట్. తర్వాత నేను స్టార్ట్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు అనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను అనేది మీరు ఫీల్ కావాలి. దెన్ యూ నీడ్ టు మనకు ఫీల్, ఫెల్ట్, ఫౌండ్ ఫార్ములా. ఫెల్ట్ అన్నప్పుడు ఓకే నేనే ఆ పొజిషన్లో ఉంటే ఏం చేస్తా, తర్వాత ఏం చేస్తాము, బయట నుంచి అరేంజ్ చేసుకుంటాము, సింపుల్. లేదంటే అంబానీ కూడా డబ్బులు ఏడు నుంచో అప్పు తెచ్చే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు, ఇంకా అంతకుమించి ఏం చేస్తాం, మన సేవింగ్స్ లేకపోతే అది, ఇంకా అంతకుమించి ఏమన్నా చేస్తామా, ఏం చేయం. సింపుల్. సేమ్ సొల్యూషన్ తనకు అదే ఇవ్వాలి ఫౌండ్. అరే నేను కూడా నీలాగానే, నువ్వు చెప్పేది 100% కరెక్ట్ రా, తను ఏమైనా చెప్పని యువర్ కరెక్ట్ అని చెప్పాలమ్మా. చెప్పిన తర్వాత నేను కూడా నీలానే ఛాలెంజ్ ఫేస్ చేశాను, ఇది సెకండ్ వర్డ్ మనం యూజ్ చేయాల్సింది. థర్డ్ వర్డ్, అప్పుడు నేనేం చేశాను అని అంటే, అవును ఇంతే ఉంటే మనకి ఇంకో ఇన్కమ్ సోర్స్ అయితే పెరగదు కదా, సో ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి, బయట ఇంతకన్నా తక్కువ ఆపర్చునిటీతో నాకైతే ఎట్లాంటి ప్రొఫెషన్ లేదు, సో ఇక్కడనే ఉంది. సో నేను ఆలోచిస్తే అందరూ అప్పులు తీసుకునే చేస్తున్నారు. ఈరోజు మన పిల్లల్ని మనం చదివిస్తున్నాం, అందరు డబ్బులు ఎక్కువై చదివిస్తున్నారా అండి? ఆ టైంకి ప్రాణం పోయినా సరే ఫీజు వాడికి మనం తిన్నా తినుకుని వాడికి మాత్రం ఫీజు మాత్రం కడతాం.
ఏంది ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మన పిల్లోడు అప్పటికి ఉంటాడా ఉండడా, వాడు చదవడా అని తెలియదు. కానీ ఫస్ట్ క్లాస్ నుంచే వాడిని చదివిపించి వాడికి జాబ్ వచ్చేలాగా ఇప్పుడే ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలని నెక్స్ట్ 20 ఏళ్ళకి కావాల్సిన అమౌంట్ అంతా రెడీ చేసి పెడతాం. అప్పులు తెచ్చైనా ఏది చేసైనా సరే. కానీ మన డ్రీమ్స్ మన లైఫ్ ఆ వేలో వెళ్తే రావట్లేదని దొరికినా కూడా నా బిజినెస్ కోసం నేను 25,000 అరేంజ్ చేసుకోలేను. 24,800 రూపీస్ నా దగ్గర లేవా? అది రాంగ్ అనిపించింది, నేను అరేంజ్ చేసుకున్నాను. సింపుల్ సొల్యూషన్. నేను కూడా నీకు అదే సజెస్ట్ చేస్తాను. ఇంకేమైనా ఛాలెంజ్ ఉంటే నో ప్రాబ్లం నాకు చెప్పు, మనం మాట్లాడదాం. అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. అండ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ అండి ఫాస్ట్గా. ఫస్ట్, అరే నువ్వు చెప్పింది కరెక్టే, నా దగ్గర డబ్బులు లేవు, నేను అర్థం చేసుకోగలను, నేను కూడా నీ పొజిషన్లోనే ఉన్నాను, కానీ నేనేం చేశానని చెప్పి మనం సొల్యూషన్ ఇచ్చి అదే సొల్యూషన్ నేను నీకు సజెస్ట్ చేస్తానని చెప్పాలి. అదే తను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ లేదనుకోండి, మీరు అడిగిన 100% కరెక్ట్, నా దగ్గర ఆన్సర్ లేదని జెన్యూన్గా యాక్సెప్ట్ చేయండి. ఏదేదో చెప్పొద్దు, ఫాల్స్ ప్రామిసెస్ మనం చేయొద్దు. అదే నువ్వు కళ్ళు మూసుకు ఏం కాదు, నువ్వు 25,000 తీసుకురా, నీకు ఎందుకు, నేను చూసుకుంటా, వారంలో నీకు వస్తే డబ్బులని తీసుకొస్తాను. వాడు స్టార్ట్ చేసినాక మనం ఫోన్లు ఇచ్చేయండి కదా. అప్పుడు వాడు ఏం చేస్తాడు, బయటకు పోయి 100 మందికి చెప్తాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫాలో అప్లో నాకు ఇది చాలా సార్లు అనిపిస్తుంది, మీరు ప్రాపర్గా ఫాలో అప్ చేయకపోతే పాపం జెన్యూన్గా నెట్వర్క్ మార్కెటింగ్ చేసేవాడు ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. నెట్వర్క్ మార్కెటింగ్ లో బయట ఇంత నెగిటివిటీ రావడానికి కారణం ఏంటి అని అంటే, ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ ఎవరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళే దీనికి కారణం. పాపం నేను పోయి జెన్యూన్ గా ప్లాన్ ఇస్తారు. ఇక్కడ పోయి ఇప్పుడు మనం చూస్తే ఈ కాల్లో ఉండే ప్రతి ఒక్కరు పాపం మీరు వెళ్ళి జెన్యూన్ గా ప్లాన్ ప్రజెంట్ చేస్తారు, జెన్యూన్ గా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఎవడో ఒక అంటే ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వాడి మీద చూపించిన వల్ల వాడి నెగిటివ్ అయి ఉంటాడు. మీరు కూడా అంతే ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారనుకోండి, 100% నేను చెప్తున్నాను, ఇంకొక జెన్యూన్ పర్సన్ మీ వల్ల సఫర్ అవుతాడు ఈ ఇండస్ట్రీని చూసి. సో చాలా మనం ఫాలో ప్రాపర్ గా చేస్తున్నామంటే మన టీం బిల్డ్ చేయడమే కాదు, బయట ఉన్న నెగిటివిటీని కూడా మనం క్లియర్ చేస్తున్నాం. వాడు స్టార్ట్ చేసినా చేయకున్నా వాడికి ఉన్న నెగిటివిటీని తీసేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ప్రతి నెగిటివిటీ పర్సన్ కనుక మనం పాజిటివ్ చేయగలిగితే, అట్లీస్ట్ న్యూట్రల్ చేయగలిగితే, ఈ ఇండస్ట్రీ ఉన్న నెగిటివిటీని తగ్గించాలంటే అదే సొల్యూషన్. అంతకుమించి ఏం లేదు. సార్ మీరు రాంగ్ కంపెనీలో ఎఫెక్ట్ అయి ఉన్నారు, డోంట్ వరీ, మీరు ఇక్కడ స్టార్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ నిజమైన నెట్వర్క్ మార్కెటింగ్ ఒకటి ఉంది, జెన్యూన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఒకటి ఉంది, యూ అండర్స్టాండ్ ఇట్ అని మనం వాళ్ళకి చెప్పొస్తే చాలు, వాళ్ళకి అది అర్థమైతే చాలు. డెఫినెట్లీ ఈ ఇండస్ట్రీ గురించి మనం ఆ నెగిటివిటీని తీసేయడానికి దిస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. సో ఇక్కడ కాల్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు ప్రొఫెషనల్ గా మనం ఫాలో అప్ చేస్తే 100% నెగిటివిటీ క్రియేట్ కాదు. అండ్ సెకండ్ థింగ్, స్టోరీస్ చెప్పాలి. సో మీరు ఎలా అయితే అరేంజ్ చేసుకున్నా చెప్పిన తర్వాత యూ టెల్ దెమ్ స్టోరీస్. బాలాజీ అని ఒక పర్సన్ ఉన్నాడు, తన దగ్గర కూడా 25,000 లేవు, తను కూడా అప్పు తీసుకొచ్చి క్రెడిట్ కార్డ్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు. కానీ ఈ రోజు 10 లక్షలు సంపాదించినాడు ఈ బిజినెస్ నుంచి 1 year లో. యూ టెల్ దెమ్ స్టోరీస్, రియల్ స్టోరీస్. అలాంటి ఫేక్ స్టోరీ క్రియేట్ చేయొద్దండి, అసలు చేయొద్దు. తర్వాత యూ నీడ్ టు ఆస్క్ హిమ్ ఏ క్వశ్చన్. ఇప్పుడు చెప్పు, మనము ఇన్ని లక్షలు లేకపోతే ఇన్ని కోట్లు అయితే మన డ్రీమ్స్ కోసం ఫుల్ఫిల్ చేసినప్పుడు 20,000 ఒక బ్యారియర్ అంటావా మనకి అని అడిగినప్పుడు వెంటనే తను ఏమంటాడు, అరే కాదురా అంటాడు. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఈజ్ పాజిటివ్. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే ఫర్ ఇనిషియల్ ఎక్స్పోజర్ ఫర్ మోర్ దెన్ 2 minutes, ఓకే, బేసిక్ ఇంట్రడక్షన్ ఇవన్నీ. అండ్ ఇక్కడ మాట్లాడేటప్పుడు షో హిమ్ ద టూల్స్. బాలాజీ చెప్పాను కదా, బాలాజీ అని చెప్పినప్పుడు బాలాజీ ఫోటో చూపించాలి మనం, లేకపోతే తన స్టోరీస్, తన కార్ అచీవ్మెంట్ అది చూపించాలి. అదే ఇక్కడ అమెచ్యూర్స్ కి ప్రొఫెషనల్ కి డిఫరెన్స్. డోంట్ టాక్ ఇన్ వర్డ్స్. ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ వీళ్ళు చూసి ఎక్కువ మాట్లాడతారు, వీళ్ళు ఎక్కువ మాట్లాడతారు, వీళ్ళకి ప్రూఫ్స్ చూపించరు, వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు, మోటివేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఖాళీగా ఊపుకుంటూ వెళ్తాం మనం, ఏం పట్టుకోకుండా టూల్స్. ఈ రోజు ఒక ఫోన్ లో ఒక ఫోల్డర్ అండి అంతే ఫాలో అప్ అంటే, లేదా ప్రతిదీ గూగుల్లో అవైలబుల్ ఉంది. లైఫ్, డ్రీమ్స్, కారు ఏందేందో మాట్లాడతారు, దట్ ఈస్ యూజ్లెస్. మనం తక్కువ మాట్లాడాలి, లిజన్ మోర్. ఫాలో అప్ లో యూ నీడ్ టు లిజన్ అండ్ అబ్జర్వ్ మోర్. అందుకే చెప్పాను గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అని. తన మెంటాలిటీ ఏంటి, తన మైండ్ సెట్ ఏంటని మీరు ఎక్కువ అర్థం చేసుకోవాలి తనని. దెన్ సింగిల్ షాట్ లో తనకు కావాల్సిన ఆన్సర్ ఇచ్చేస్తారు. వెరీ వెరీ సింపుల్. అండ్ తనకి వినేటప్పుడు కూడా
ఇలా సీరియస్ గా లుక్ ఇవ్వద్దాం. చెప్పండి అంటే మనం స్మైల్ తో హార్ట్ఫుల్ గా వినాలి, యాక్షన్ కాదు. హార్ట్ఫుల్ గా వి నీడ్ టు లిజన్. మెయిన్లీ విత్ ప్రూఫ్స్ మాట్లాడాలి. షో అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అన్నారు. చాలా మందికి చూస్తేనే బిలీఫ్ వస్తుంది. ఎడ్యుకేట్ పీపుల్ అంటే మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎందుకు నాకు ఇష్టం లేదని చెప్తాను, ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వీఆర్ ఎడ్యుకేటింగ్ పీపుల్ అని చెప్పాలి. యూనిట్ ఇన్స్పైర్, నాట్ మోటివేట్. నీలాంటి పొజిషన్ నుంచే స్టార్ట్ చేసి ఒకటి ఇది అచీవ్ చేశాడు, దట్ ఈస్ ఇన్స్పిరేషన్. పక్కన కూర్చొని నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు అని ప్రతి ఫాలోఅప్ లో చెప్పారనుకోండి, దట్ ఈస్ యూజ్లెస్. దట్ ఈస్ కాల్డ్ మోటివేషన్. అరే నాకు తెలుసురా నీ టాలెంట్, నువ్వు చేయగలవు అని మనమేదో వాడిని ఏదో ఓవర్ హైలైట్ చేస్తాం. వాడొచ్చి మనతో ఆడుకుంటాడు మనం చెప్పేది వినకుండా. దాని బదులు అరే నీలాంటి పొజిషన్ ఉన్న పర్సనే స్టార్ట్ చేశాడు, స్టార్ట్ చేసి ఈ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ తీసుకున్నాడు, మనం కూడా నేర్చుకుంటే అదే చేయొచ్చు. యు ఆర్ ఇన్స్పైరింగ్ దెమ్. ఒక ఎగ్జాంపుల్ చెప్పి goes to follow with third party tools అండి. ఓన్లీ రిజల్ట్స్ అండ్ హిస్ ప్లానింగ్ స్పీక్స్. ఇదిగో నేను ఇది అచీవ్ చేశాను, నెక్స్ట్ ఇది ప్లాన్ చేసుకున్నాను, అంతే. మనం చూస్తుంటాం చాలా మంది స్టేజ్ ఎక్కినప్పుడు ఒక్కోసారి ఒక్కొక్క డ్రీమ్ చెప్తూ ఉంటారు. మీ అప్లయన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి 100%. ఫస్ట్ వాళ్ళ పర్పస్ ప్రతిసారి చేంజ్ అవుతుంది అంటే దట్ ఈస్ నాట్ యువర్ రియల్ డ్రీమ్. ల్యాక్ ఆఫ్ క్లారిటీ. అందుకే మనం బిజినెస్ లో సీరియస్ అవ్వాలి చాలా మంది. సో మీ రిజల్ట్స్ అండ్ ప్లానింగ్ ఇవన్నీ ఎందుకు చాలా మందికి సేల్స్ క్లోజ్ గా అంటే మిస్టేక్ బయట వాళ్ళలో ఉందనుకుంటారు, కాదండి మనలోనే ఉంటారు. మీరు ఇవన్నీ ఉన్నాయా? మనం తక్కువ మాట్లాడుతున్నామా? మనం అన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నామా? ఎడ్యుకేటింగ్ పీపులే చేస్తున్నామా? ఇన్స్పైరే చెప్తున్నామా? వేరే సోదంతా చెప్పట్లా, గంటలు మాట్లాడారు. లేదా ఫాలోఅప్ కి థర్డ్ పార్టీ టూల్స్ వెళ్తున్నామా? మనం ప్రాపర్ గా రిజల్ట్స్ ఉండి మనకి ప్రాపర్ ప్లానింగ్ ఉందా? మనం ఒక 100 kgs వెయిట్ ఉండి మనం వెళ్ళి ఐస్లిమ్ చెప్తే నువ్వు వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్తే పీపుల్ ఆర్ నాట్ ఫూలిష్. ఇమ్మీడియట్ గా ఏం అడుగుతాడండి, మనం అడగకపోవచ్చు. ఈ కాల్లో నేను మిమ్మల్ని హట్ చేయడానికి కాదు నేను ఇది చెప్తుంది, బట్ బయట పీపుల్ మనల్ని అలాగే జడ్జ్ చేస్తారండి. మార్కెట్లోకి వెళ్ళాక నన్ను ఎవరు చూడొద్దు, జడ్జ్ చేయొద్దు అని అంటే అది జరగదు. వెన్ యూఆర్ ఓపెన్ ఇన్ ద మార్కెట్ నిలబడినప్పుడు వాళ్ళకి ఎట్లాంటి క్వశ్చన్ అయినా అడిగే రైట్ ఉంటుంది. నీకు అది ఫేస్ చేయడానికి దమ్ముందా? అంతే. వాడు అది అడగకూడదు, ఇది అడగకూడదు అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. సో మనం ఇక్కడ చూద్దాం. సార్ థర్డ్ పార్టీ టూల్స్ అంటే ఏం తీసుకెళ్ళాలి? టూల్స్ అంటే ప్రోడక్ట్ బ్రౌచర్స్ ఉండాలి, బేసిక్ ప్రోడక్ట్ టెస్టిమోనియల్స్, ఫొటోస్ ఉండాలి మన దగ్గర. నెట్వర్క్ మార్కెటింగ్ బుక్స్, మన గ్రూప్ లో ఫొటోస్ వస్తాయండి, దాన్ని సేవ్ చేసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ బుక్స్ తీసుకెళ్ళండి, క్వశ్చన్స్ ఆర్ ది ఆన్సర్. ఈ రోజు చూస్తే ప్రతి ఒక్క లీడర్ దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఇదంతా ప్రతి ఒక్కళ్ళు నాలెడ్జ్ బుక్స్ దగ్గర నుంచే తీసుకున్నారు. ఆ బుక్స్ నుంచే మీకు నాలెడ్జ్ వస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ వీడియోస్ క్యారీ చేయండి, వాళ్ళు ఏమైనా డౌట్ అడిగితే వీడియో చూపించండి, ఇన్కమ్ స్టేట్మెంట్స్ చూపించండి. మీ కంపెనీ విజన్ ఏంటి అన్నాడు అనుకోండి, అభిలాష్ సార్ ఒకటి ఉంటుంది, ఇండస్ట్రీవా ఈజ్ ఫర్ ఇండియా అని, నాట్ ఇన్ ఇండియా అని. అభిలాష్ సార్ విజన్ ఉంటుంది, ప్రతి ఒక్క విలేజ్ లో నేను విలేజ్ లో బిజినెస్ చేయొచ్చా అన్నాడు అనుకోండి, అరే బాబు కంపెనీ విజన్ ఏంటనుకున్నారు, విలేజ్ లో ఉండే ఒక టాప్ మోస్ట్ ఎర్నర్ ఇండస్ట్రీవా అయి ఉండాలని చెప్పి అభిలాష్ సార్ వీడియో చూపించండి. వాళ్ళకి భయంకరమైన బిలీఫ్, అసలు ఆ కంప్లీట్ బిలీఫ్ మొత్తం వాళ్ళకి ఏదైతే రాంగ్ పర్సెప్షన్ అది బ్రేక్ అయిపోతుంది. సో మనం ఇన్కమ్ స్టేట్మెంట్స్, మన ప్రేమ్ సార్కి ₹1,00,00,000 పడిన ఇన్కమ్ స్టేట్మెంట్ చూపిస్తే క్లోజ్ అవుతుందో నాకు తెలియదు, కానీ మీకు పడే ₹500 ఇన్కమ్ స్టేట్మెంట్ చూపించండి, అదే వాళ్ళకి చాలా పెద్ద బిలీఫ్. వాడు మిమ్మల్ని చూసే నేను ఎలా ఉంటాను అనుకుంటాడు. తర్వాత వెబ్సైట్స్, వీటన్నిటికీ ఏదన్నా అవుతుందా అండి? మీరు కరెక్ట్గా 1 hour టైం పెడితే మన ఫాలోఅప్ ఫైల్ మొత్తం రెడీ అయిపోతుంది, థర్డ్ పార్టీ టూల్స్ మొత్తం రెడీ అయిపోతుంది. ఇది మీరు 100% చేస్తే 90% ఆఫ్ ద ఛాన్స్, సార్ ఈ ప్రాసెస్ అంతా నేను ఫాలో అయ్యాను, ఓకే 100% క్లోజ్ అవుతుందా అంటే డెఫినెట్లీ నాట్. సో మనం ఇక్కడ లైవ్ లో చూద్దామండి. సో ఈ రోజు డెఫినెట్లీ టేక్ అనదర్ 10 to 15 minutes ఆఫ్ టైం, బికాస్ ఫాలోఅప్ ఈజ్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్ అండ్ దాన్ని మనం చూడాలి. ఈ రోజు ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన ప్రాసెస్ ఇదండి. మనకి ఫాలోఅప్ అంటే ఈ ప్రాసెస్ మీకు గుర్తు రావాలి. సో నేను ఇప్పటివరకు డిస్కస్ చేసిన అన్ని పాయింట్స్ ని నేను ఇక్కడ ఒక స్లైడ్ లో పెట్టడానికి ట్రై చేశాను.
స్ట్రైక్ వైల్ ఐరన్ ఈస్ హాట్ అంటే 24 hours to 48 hours లోపల మనం చేయాలి. ఎప్పుడు కూడా వీ షుడ్ నాట్ ఆర్గ్యూ. వాడు ఎంత ఆరోగెంట్గా ఉన్నా కూడా వీ షుడ్ నాట్ ఆర్గ్యూ. క్వశ్చన్స్ ఆర్ ది ఆన్సర్స్. మనం ఊరికే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ కూర్చోకూడదు. యూ నీడ్ టు ఆస్క్ రైట్ క్వశ్చన్స్. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ లో మనం వాళ్ళు చెప్పింది మొత్తం వినాలి. తర్వాత రిపీట్ ద స్టేట్మెంట్, దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకొని ఫీల్ ఫెల్ట్ ఫౌండ్ టెక్నిక్ వాడాలి. వాళ్ళ డౌట్ క్లారిఫై అయిందా లేదా అడగాలి. అండ్ నెక్స్ట్ అపాయింట్మెంట్ ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడే మాట్లాడాలి. ఈ లోపల వాడు మనకు కనపడినా కూడా మనం బిజినెస్ గురించి మాట్లాడకూడదు. బికాస్ వీఆర్ నాట్ అమేచ్యూర్, వీఆర్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనం వీల్ గో విత్ ఎగ్జాంపుల్, ఇంకొక స్లైడ్ ఉందండి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్. సో మనం ఇప్పుడు లైవ్ ప్రాక్టికల్ గా చూద్దాం. మీ ఆఫీస్ లో మీ బాస్ ఒక వర్క్ చెప్పాడు, మనకు బయట ఎక్కడైనా మార్కెట్ లో కనిపించాడు. అప్పుడు వచ్చి అడుగుతాడా బ్యాంక్ మేనేజర్ వచ్చి, నీకు అది చెప్పినా అదే ఏం చేసినావు అని? అప్పుడు మనం ఏమంటాం, వీడియం మేనేజర్ రా బాబు, సైకోగాడు అంటాం. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్ టు డిస్కస్ ద బిజినెస్. ప్రొఫెషనల్స్ చేయరు అలా. వాళ్ళు మీ బాబాయ్ ఉండొచ్చు, బాబాయ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మీరు ప్రొఫెషనల్గా ఉండండి. వాడు అడిగినా కూడా మనం ఏం మాట్లాడాలి తెలుసా, నాకు అర్జెంట్ కాల్ ఉంది, చెప్పాను కదా మనం సాయంత్రం 4 o'clock మాట్లాడదామని, ఈ రోజు నాకు పని ఉంది, అప్పుడే మాట్లాడతా. యూ టాక్ ఓన్లీ వెన్ అపాయింట్మెంట్ ఈస్ ఫిక్స్డ్. సో ఫాలో అప్ అయిపోయిన తర్వాత, వన్ ఫాలో అప్ అయిపోయాక మన మెయిన్ ఇంటెన్షన్ ఏముండాలంటే, నెక్స్ట్ టైం తనని కలవడమే మన మెయిన్ ఇంటెన్షన్ ఉండాలి. సో మనం వీల్ టాక్ విత్ సమ్మన్ ఇక్కడ, వాళ్ళ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా యూ కెన్ పోస్ట్ ఇన్ చాట్ బాక్స్. డెఫినెట్లీ నేను దానికి 100% ఎలా చెప్పాలి అని ఒక 3 to 4 questions ఐ విల్ ఆన్సర్. అండ్ డెఫినెట్లీ మిగతా క్వశ్చన్స్ కి యూ కెన్ ఆస్క్ యువర్ రూబీ అండ్ ఆల్. సో వన్ ఫాలో అప్ లైవ్ సినారియోలో మనం చేద్దాం. సో విల్ టేక్ లోకేష్. లోకేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్. సో లోకేష్ ఇప్పుడు నా ఫ్రెండ్ అండి. తను ఇప్పుడు విఓపి అటెండ్ అయ్యాడు, ట్రైపార్టీ కాల్ అయ్యింది. సో ఇప్పుడు నేను లోకేష్ కి కాల్ చేశాను. నేను చెప్పాను అంటే ఇప్పుడు నా అప్లైన్ అర్జున్ సార్ అయితే, అర్జున్ సార్ థ్యాంక్ యూ ఫర్ క్లియరింగ్ ఆల్ ద డౌట్స్. లోకేష్ నీకు అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాగా? క్లియర్ అయ్యాయి. ఓకే, నీకు కాల్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ సార్ ఫర్ యువర్ టైం అండ్ ఆల్. మీరు క్లారిఫికేషన్, మీ డౌట్స్ చాలా సూపర్ గా చెప్పారు. థ్యాంక్ యూ అని చెప్పి ఐ ఎండ్ ద కాల్ అండ్ ఐ విల్ కాల్ లోకేష్. లోకేష్, నీకు అన్ని క్లారిఫై అయ్యాయి కదా? ఇంకేమైనా ఉన్నాయా? క్లారిఫై అయ్యాయి, కానీ ఏంటంటే నేను ఉండే ప్లేస్ లో ఇది వర్కౌట్ అవుతుందా? అరే ఇందాక 100% అర్జున్ సార్ నాకన్నా సీనియర్ అబ్బా. నువ్వు ఆయన అడుగుంటే నీకు ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చేవాడు. బట్ ఓకే ఫైన్, డోంట్ వరీ. నేను కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను లోకేష్. నువ్వే కాదు, నేను కూడా, నాకు కూడా ఈ డౌట్ ఉంది. ఎందుకంటే నేను ఉండే ఏరియా చాలా అంత మంచి ఏరియా కాదు. ఇక్కడ ఉండే జనాలు ప్రతిసారి డబ్బులకే ప్రయారిటీ ఇస్తారు అనుకున్నాను నేను. బట్ ఎనీవే, ఒక్కసారి నీ డౌట్ ఇంకొంచెం క్లియర్ గా చెప్ప. అంటే ఇక్కడ ఏరియా అంటే ఏంటి, ప్రాబ్లం ఏంటి? అంటే ఇట్లాంటి ఏరియా, నేను ఉండేది చాలా పల్లెటూరు, విలేజ్. సో ఈ ఏరియాలో 3,600 పెట్టి ఎవరైనా ప్రోడక్ట్ కొంటారా? అచ్చా, ఓకే. అంటే వీళ్ళ ఇన్కమ్స్ తక్కువ ఉంటాయి కదా, అంత పెట్టి ప్రోడక్ట్ కొనగలరా? ఓకే. సో మీరు ఇక్కడ చూస్తే లోకేష్ ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అయిపోయాడు. బిజినెస్ చేయడానికి వెళ్ళినప్పుడు వచ్చిన డౌట్. అంటే దాని అర్థం ఏంటి? హీఈస్ డైరెక్ట్లీ టెల్లింగ్, అరే నేను స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నా, కానీ నేను ముందరికి వెళ్తే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది కదా అని. కరెక్ట్? వండర్ఫుల్ డౌట్ లోకేష్. చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగావు. చాలా మంది ఈ బిజినెస్ ఎందుకు చేయాలని క్వశ్చన్ అడుగుతారు, కానీ నీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలో నీకు ఆల్రెడీ తెలుసు. ఇట్స్ వెరీ వండర్ఫుల్. ఇక్కడ మనం చూస్తే ఈ రోజు నీకు కాల్ ఏం జరిగింది అంటే, ఎందుకు చేయాలి ఈ బిజినెస్ కాదు, ఈ బిజినెస్ ఏంటి మాత్రమే తెలుసు. నువ్వు ఎందుకు చేయాలో డిసైడ్ గా. ఎలా చేయాలని దగ్గర మన దగ్గర ఒక వైబ్రెంట్ వివా సిస్టమ్ ఉంది. దానికి 100% మన దగ్గర మంచి మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి వాళ్ళు నీకు నేర్పిస్తారు. యూ డోంట్ వరీ. అయినా నువ్వు క్వశ్చన్ అడిగావు కాబట్టి నేను చెప్తాను. యూజ్ యువర్ థర్డ్ పార్టీ టూల్స్. యాక్చువల్గా నేను ఒక పర్సన్ ఉన్నాడు, అస్సాం తెలుసు కదా నీకు, ఎంత ఈవినింగ్ ఆఫ్టర్ 5 o'clock కూడా బస్సెస్ ఉండవు. అంత రిమోట్ విలేజెస్ అవి. సో కానీ అస్సాం లాంటి ఏరియాలో కూడా మనలాగా, అంటే నీలాగా స్టార్ట్ చేసి 1.5 crore సంపాదించాడు. 23 years 24 years ఏజ్ అబ్బాయి. నీకు ఆ వీడియో చూపిస్తానని చెప్పి నేను చెప్పట్లేదండి థర్డ్ పార్టీ టూల్. నాకు తెలియదు కదా లోకేష్ ఈ డౌట్ అడుగుతాడని. మీరు ఏ డౌట్ అని అడగండి, నేను ఇప్పుడు మీకు ప్రూఫ్స్, నేను విత్ ప్రూఫ్స్ ఆన్సర్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం ప్రూఫ్ షేర్ చేస్తున్నా అంటే మీరు చూడొచ్చు.
నీకు తన వీడియో ఒకటి పంపించాను చూడు, వాట్సాప్ లో చెక్ చేసుకొని ఈ వీడియో ప్లే చేయండి. నువ్వు చూడొచ్చు 23 years ఏజ్ అబ్బాయి బిజినెస్ స్టార్ట్ చేశాడు అని. ఆ వీడియో మీరు ఫార్వర్డ్ చేసి ఇతని కార్ ముందరికి వెళ్తుంది కదా, బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రెంట్ నేను తీసేస్తున్నా అండి. మీరు చూడొచ్చు ఇక్కడ తన విలేజ్ అది వెనక. సో నేను టైం కన్స్ట్రెంట్ కోసం వీడియో తీసేసాను, బట్ మీరు చూస్తే ఆ కార్ ఏదైతే వెళ్తుందో అది తన విలేజ్. తను కూడా ఇలాగే స్టార్ట్ చేశాడు, తను కూడా ఇలానే అయ్యాడు. లోకేష్, నీ డౌట్ క్లియర్ అయిందా? క్లియర్ అయింది. సో మనం కూడా 100% అలానే అవ్వచ్చు అని చెప్పి మనం చెప్పచ్చు. అంటే ఇక్కడ నేను విత్ ప్రూఫ్ ఆన్సర్ చేశాను. విలేజ్ లో జరుగుతుందా లేదా అని అన్నాడు, లైవ్ లో చూపించాను. ఇంకా జరుగుతా లేదా అని క్వశ్చన్ ఏమైనా ఉందా? అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను లోకేష్, నీకు మన ప్రోడక్ట్స్ విలేజ్ లోనే ఎక్కువ సెల్ అవుతున్నాయి ఇండస్ట్రీ వాళ్ళ టోటల్ గా. ఎందుకంటే డయాబెటీస్ కి తెలియదు కదా నువ్వు విలేజ్ లో ఉన్నావా లేదా సిటీలో ఉన్నావా, పెద్ద మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నావా, యుఎస్ఏలో ఉన్నావా అని. ఎక్కడైనా అదే డయాబెటీస్, దానికి ఎక్కడైనా ఇదే సొల్యూషన్. థైరాయిడ్ కి తెలుస్తుందా ఎక్కడ సొల్యూషన్ అని? అఫ్ కోర్స్ మన ఇండియాలో పాపులేషన్ అంతా విలేజెస్ లోనే ఉంది. సో విలేజ్ లో నువ్వు సెల్ చేయకుండా నేను ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే అసలు జరగదు. మన ప్రోడక్ట్స్ అక్కడే డిజైన్ అయింది. అండ్ ఇంకా కాస్ట్ అంటావా, డోంట్ వరీ. సీ, మార్నింగ్ ఒక 50 రూపీస్, ఈవినింగ్ ఒక 50 రూపీస్ మీ విలేజ్ లో వాళ్ళు పెట్టుకోలేరా ప్రాబ్లం ఉన్నవాడికి? ఎందుకంటే డయాబెటీస్ ఉన్నవాడికి వాడికి ఆ ప్రాబ్లం తెలుస్తుంది కదా. ఇప్పుడు నీకు ఒక హెల్త్ ఇష్యూ ఉంటే మార్నింగ్ 50, ఈవినింగ్ 50 పెట్టుకోగలరు లోకేష్? నేను పెట్టుకుంటాను. ఎస్, పెట్టుకుంటా అన్నాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. తను 3 times ఎస్ 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 అని చెప్పాడు అని అంటే అయిపోయినట్టే. సైకలాజికల్ గా 3 times ఎస్ అని చెప్తే ఆటోమేటిక్ గా 4th time కూడా ఎస్ అని చెప్తారు వాళ్ళు. చాలా పర్సెంట్. ఓకే లోకేష్, ఫైన్. మనం దెన్ వెన్ వి విల్ పార్ట్నర్ అప్? ఎప్పుడు డబ్బులు ఇస్తామని నేను అడగలేదు, ఇట్స్ ప్రొఫెషనల్. ఎప్పుడు పార్ట్నర్ అయిదామని అడిగాను. నెక్స్ట్ క్వశ్చన్ అంటే దాని అర్థం ఏంటి? డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆస్కింగ్ ప్రొఫెషనల్ గా అదే క్వశ్చన్ ని నేను కరెక్ట్ వేలో అడుగుతున్నాను. లోకేష్, మనం ఎప్పుడు పార్ట్నర్ అయిదాం? బికాస్ దెర్ ఆర్ మెనీ అదర్ పీపుల్ పార్ట్నర్ అవడానికి రెడీగా ఉన్నారు. ఇగో మన ఫ్రెండ్స్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా దే ఆర్ రెడీ టు పార్ట్నర్ అప్. సో మనం ఎప్పుడు పార్ట్నర్ అయిదాం? డెఫినెట్లీ. నేను 2 days లో మనీ అరేంజ్ చేసుకుని పార్ట్నర్ అప్ విత్ యూ. ఫైన్ 2 days కదా. సరే లోకేష్, యాక్చువల్ గా నాకు ఇప్పుడు వేరే మీటింగ్ ఉంది. రేపు మార్నింగ్ 10 o'clock నీకు కాల్ చేస్తే మనం ఫ్రీగా మాట్లాడదాం. దెర్ ఇస్ వన్ సొల్యూషన్. 2 days తను 1 hour అని చెప్పినప్పుడు 1 hour అంటాను నేనైతే వెంటనే. లోకేష్ 2 days అన్నాడు కదా, వెంటనే మన రెస్పాన్స్ ఏముండాలంటే 2 days. సరే ఫైన్ నో ప్రాబ్లం, రేపు మార్నింగ్ కాల్ చేస్తా, మనం క్లియర్ గా మాట్లాడదాం, నాకు ఇప్పుడు పని ఉందని చెప్పి కాల్ కట్ చేయాలి. సో రేపు మార్నింగ్ 10 o'clock నేను కాల్ చేస్తా, 2 days అని చెప్పి నేను కాల్ కట్ చేశాను. నెక్స్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. సింపుల్. నేను ఇక్కడ ఏం ప్రాసెస్ ఫాలో అయ్యానంటే మీరు ఇక్కడ చూడొచ్చు పీపీటీలో ఏదైతే ఉందో. సో నేను తను 2 days తర్వాత అన్నాడు, కానీ నేను 24 hours 48 hours లోపల ఒక ఫాలో అప్ ఫిక్స్ చేశాను. తను ఏం అడిగినా కూడా నేను ఆర్గ్యూ చేయలేదు. తను ఏం అడిగినా నేను క్వశ్చన్స్ మాత్రమే మళ్ళా తిరిగి అడిగాను. నేను తన వెంట పడట్లేదు. తను చెప్పింది ప్రతిదీ విన్నాను. నేను మళ్ళా ఆ స్టేట్మెంట్ ని రిపీట్ చేసి తన క్వశ్చన్ ని క్లారిఫికేషన్ తెచ్చుకున్నా. ఫీల్ ఫెల్ట్ ఫౌండ్. నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశానని తనకు చెప్పాను. తన డౌట్ క్లియర్ అయిందా లేదా అని అడిగాను. నెక్స్ట్ అపాయింట్మెంట్ రేపు మార్నింగ్ కి ఫిక్స్ చేశాను. సో ఇప్పుడు తన డౌట్ ఏంటి? అన్నీ క్లియర్ అయిపోయినాయి. మనీ ఒక్కటే తన ప్రాబ్లం. సో రేపొద్దు నేను వెళ్ళేటప్పుడు ఒక థర్డ్ పార్టీ టూల్ తీసుకుని వెళ్తా, మనీ రిలేటెడ్. నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ ఏం టూల్ తీసుకెళ్ళాలి. చాలా వీడియోస్ ఉంటాయి మనీ గురించి. మనం చూస్తే మనం జస్ట్ మీరు నెట్ లో చూసినా కూడా తనకు మనీ లేదే ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నేను డైరెక్ట్ అదే టూల్ విత్ ప్రూఫ్ తీసుకుని వెళ్ళి తన ముందర కూర్చొని మాట్లాడతా, లేదంటే తన కాల్లో మాట్లాడతా. ఇక వేరే సొల్యూషన్ నేను చెప్పను, వేరే వాటి గురించి నేను డిస్కస్ చేయను. అండ్ ఇక్కడున్న బిజినెస్ అప్డేట్స్ మాత్రం నేను చెప్తాను. సింపుల్, వెరీ సింపుల్. ఈ ప్రాసెస్, ఈ స్టెప్స్ మాత్రమే మీరు ఫాలో అవ్వాలి. ఏదైనా కూడా ఈ స్టెప్స్ దాటి మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈ స్టెప్స్ మీరు 100% ఫాలో అవ్వగలిగితే రిజెక్షన్స్ 100% రావా సార్ అంటే డెఫినెట్లీ నాట్ అండి. ఇట్లా జరిగిన తర్వాత కూడా రిజెక్షన్స్ వస్తాయంటే చాలా హార్ష్గా రిజెక్షన్స్ వస్తాయి. ప్రాబ్లం ఎవరి వల్ల అంటే రిజెక్షన్స్ మన వల్ల రావు,
అవతల పర్సన్ కి ప్రాపర్ క్యారెక్టర్ ఉండదు, దానివల్ల రిజెక్షన్స్ వస్తే మనం ఏం చేయలేం. సో డెఫినెట్లీ రిజెక్షన్స్ వస్తాయా అని అంటే, సో ఇది ఈ స్టెప్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అవసరమైతే దీన్ని స్క్రీన్ షాట్ కానీ లేకపోతే మీ బుక్స్ లో మీరు రాసుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. నెక్స్ట్ మనం చూస్తే లాస్ట్ స్లైడ్ ఫర్ టుడే, రిజెక్షన్స్. రిజెక్షన్ ఈజ్ వెరీ హార్డ్. ఇట్ కెన్ అటాక్ యూ అట్ ఎనీ టైమ్. రిజెక్షన్స్ మే గెట్ ఫ్రమ్ యువర్ లవ్డ్ వన్స్. మనం అనుకుంటాం వీడు నా బావ, వీడు నా జాన్ జిగిర్, నా దోస్త్, అది అని. కానీ వాడే ఇస్తాడు, గట్టి షాక్ ఇస్తాడు. ఎవడైతే స్టార్ట్అప్ అవడానుకుంటామో వాళ్ళే స్టార్ట్అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు. ఎవరైతే పక్క నేను చెప్పింది వింటాడరా వీడు బయటకు వెళ్ళాలనుకుంటాడో వాడే హ్యాండ్ ఇస్తాడు. అందుకే మనకి చాలా మంది చెప్తారు, ఇఫ్ యూ వాంట్ టు నో ద రియల్ క్యారెక్టర్ ఆఫ్ ద పర్సన్ యూ స్టార్ట్ ఎ బిజినెస్ అని చెప్తారు. సో రిజెక్షన్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. చాలా మంది రిజెక్షన్స్ వస్తాయనే బిజినెస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. No matter how much successful you are, you will definitely face it. If you really want the success in this business, you have to face it. ఇది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ లో అని నేను చెప్పానండి. ప్రతి ఒక్క చోట మనం రెజ్యూమే పట్టుకొని కంపెనీ టు కంపెనీ తిరిగినప్పుడు మనకి రిజెక్షన్స్ వస్తాయి. మనం ఒక బిజినెస్ పెట్టినప్పుడు మన ప్రోడక్ట్ ని మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి రిజెక్షన్ చూసి ఎందులో అయినా సరే రిజెక్షన్స్ అనేవి కామన్. మనం దాన్ని ఒక్కసారి ఓవర్కమ్ అవడం నేర్చుకుంటే ఈ లైఫ్ లో మీకు ఫుల్ స్టాప్ అనేది ఎప్పుడు జరగదు. అండ్ 5 సెట్ బ్యాక్స్ మేజర్ ఇన్ ద ఇన్విటేషన్ ఇట్ సెల్ఫ్ యూ మే ఆర్ యూ విల్ ఫేస్ ఇట్. స్టార్టింగ్ లో ఇన్విటేషన్ లోనే మనం ఫేస్ అవుతాం కొన్నిసార్లు. మనం ప్రాపర్ గా ఇన్వైట్ చేసినా కూడా జోకర్స్ మార్కెట్ లో ఖచ్చితంగా ఉంటారు. 100% వాళ్ళు వెళ్తుంది. యూ నీడ్ నాట్ ఆర్గ్యూ విత్ దెమ్ బట్ యాక్సెప్ట్ దెమ్. హీ ఆర్ షే విల్ సే దట్ హీల్ జాయిన్ ద విఓపి, కానీ జాయిన్ గారు, డెఫినెట్లీ జాయిన్ గారు. అరే ఇప్పుడే రాదు 5 నిమిషాల్లో జాయిన్ అవుతామమ్మా నువ్వు ఫోన్ పెట్టే అంటారు, జాయిన్ అవ్వరు. లీవ్ ద విఓపి ఇన్ ద మిడిల్, అంటే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. డెఫినెట్లీ ఫాలో అప్, ఈ నాట్ పిక్ ద కాల్. రేపు నేను లోకేష్ కి 10 o'clock కాల్ చేస్తాను అని చెప్పా. ఆ టైంకి లోకేష్ కాల్ ఆన్సర్ చేయొచ్చు, ఆన్సర్ చేయకపోవచ్చు. ఇట్ మైట్ హ్యాపన్. హీ ఆర్ షీ విల్ టెల్ దట్ హీల్ స్టార్ట్ ద బిజినెస్ ఇమీడియట్లీ బట్ హీ వోంట్ స్టార్ట్. తనకి ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు జెన్యూన్ గా. సో దీస్ 5 సెట్ బ్యాక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత సిస్టమ్ ఫాలో అయినా ఈ 5 థింగ్స్ మీరు ఖచ్చితంగా ఫేస్ అవ్వాల్సిందే. దిస్ ఈజ్ ఎ ప్రాసెస్. ఎవ్రీ వన్ ఈ కాల్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు అది ఫేస్ అయ్యారు, ఇంక్లూడింగ్ ప్రేమ్ సార్. ఈ బిజినెస్ బిల్డ్ చేసే ప్రాసెస్ లో ఇవన్నీ ఫాలో అయినా అవన్నీ జరుగుతాయండి. మనం ఏం చేయగలము అంటే మనం ప్రాపర్ ప్రొఫెషనల్ గా ఉండి ఆ రిజెక్షన్ రేట్ ని మనం తగ్గించుకోగలం. అంతే, ఆ రేట్ ని తగ్గించుకోవడం తప్ప మనం వేరే ప్రాసెస్ ఏం ఫాలో కాలేం. అంతకుమించి మనం వేరే చేయగలిగింది ఏం లేదు. సో లాస్ట్ ఎవరైనా సమ్వన్ ఈస్ హ్యావింగ్, మీరు ఫేస్ చేసిన టఫెస్ట్ క్వశ్చన్ ఏదైనా ఉంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ఆ ఒక్క క్వశ్చన్ యూ కెన్ పోస్ట్ ఇన్ చాట్ బాక్స్. సో ఇఫ్ యూఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ వీ కెన్ వైండ్ అప్. ఎనీ క్వశ్చన్ యూఆర్ హ్యావింగ్, ఎట్లాంటి టఫెస్ట్ క్వశ్చన్ అయినా కూడా మీరు చేయొచ్చు, మీరు అడగచ్చు. ఆ సిరీస్ లోనే ఆ స్టెప్స్ తోనే మనం ఎలా ఆన్సర్ చేస్తామో క్లియర్ గా నేను లైవ్ లో నేను we'll have a demo. I think no one is having question. So I hope this session is helpful to you and thank you so much for this opportunity, and thank you Arjun sir for my sponsor and mentor Prem sir for giving me this wonderful opportunity. Over to Balaji sir. Yes, thank you so much Sharat sir. Really, so it's a great learning. So చాలా ప్రాక్టికల్ గా సో ఫాలో అప్ ఇంపార్టెన్స్ ఏంటి Sir, now సార్ అన్మ్యూట్ సార్ అన్మ్యూట్. yeah, sorry. Now I got a question. Many people are asking, maybe వాళ్ళకి టైప్ చేయడానికి టైం పట్టింది అనుకుంటా. 3 questions అండి, సేమ్ ఒకటే వచ్చింది. సార్ మనం ఏమైనా చెప్తుంటే మీలా మాట్లాడడం వచ్చి ఉండాలి, ఎలా ఇన్ని. సో డెఫినెట్లీ ఇన్ని క్వశ్చన్స్ కి డెఫినెట్లీ వీ హ్యావ్ టైం ఛాలెంజ్, టైం కన్స్టెంట్. ఐ విల్ టెల్ 3 times ఒకటే క్వశ్చన్ వచ్చింది, ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్. ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ అని ఎవరైతే చెప్పినప్పుడు మేబీ అన్ని ప్రాస్పెక్టింగ్ అన్ని కరెక్ట్ గా జరుగుంటే, సో ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ అని ఉంటే, సో వీల్ హ్యావ్ విత్ బాలాజీ. సో ఇప్పుడు బాలాజీ సార్ ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ అని చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్. సో బాలాజీ ఈజ్ మై ఫ్రెండ్ అనుకుందాం. సో యా బాలాజీ నీకు ఇంట్రెస్ట్ లేదు, ఫైన్ నో ప్రాబ్లమ్. దిస్ ఈజ్ నాట్ ఫోర్స్డ్. నేను ముందరే చెప్పాను, ఫోర్స్ఫుల్ కాదు, ఇట్స్ టోటల్ డిపెండ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. కానీ
వీఆర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, ఎందుకంటే మాకు ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఎందుకు ఇంట్రెస్ట్ లేదో మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో చెప్తారా బాలాజీ సార్ ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? నేను ఇట్లా మీలాగా నేను చేయలేను, సో ప్రోడక్ట్ అచ్చా. తీసుకెళ్ళలేను, ఓకే ఇలా సెల్ చేయాలి, ఓకే నాకు అంత టైం లేదు. సూపర్ 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 సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది బయట అసలు నోరు విప్పి చెప్పరు, కానీ మీరు చెప్పారు. ఐ వాంట్ టు అప్రిషియేట్ ఇట్. సో కానీ యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేకుంటే నేను సైలెంట్గా ఉండేవాడినేమో, కానీ ఆన్సర్ తెలిసి కూడా నేను చెప్పలేకుండా ఉండిపోతున్నా, ఎందుకంటే మీకు హెల్ప్ చేయడానికి అని చెప్పి. ఇప్పుడు ఇవన్నీ దేని మీద వస్తుందండి? లిమిటింగ్ బిలీఫ్ ఆన్ హిమ్సెల్ఫ్. మనం ఇక్కడ చూడొచ్చు పీపీటీలో. బికాస్ ఎందుకంటే నేను ఈ పీపీటీ కనెక్ట్ చేసి నేను మాట్లాడాలనుకుంటా, బికాస్ ఐ డోంట్ వాంట్ టు గో టు అవుట్ ఆఫ్ ద టాపిక్. మీరు ఇక్కడ చూడొచ్చు. ఐ డోంట్ హ్యావ్ టైమ్, ఐ డోంట్ హ్యావ్ మనీ, నేను మాట్లాడలేను, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇవన్నీ చెప్తున్నాడు. సేమ్ ఇవన్నీ ఎక్కడదండి? తన మీద తనకి బిలీఫ్ లేదు. సో ఫస్ట్ నేను క్లారిఫై తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నేను చేయాల్సిన ప్రాసెస్ ఏంటండి? విల్ గో టు దట్ స్లైడ్ అండ్ స్లైడ్ పెట్టి నేను మాట్లాడతాను, సో దట్ యూ కెన్ రిలేట్. సో ఇక్కడ మనం చూస్తే డు నాట్ ఆర్గ్యూ. నేను వెంటనే తనని అప్రిషియేట్ చేశాను. యా మీరు చెప్పింది 100% కరెక్ట్. సో మీకు ఏంటి అని అంటే మిగతా ప్రోడక్ట్స్ ఏం డౌట్ ఏం లేదు, జస్ట్ ఏంటి అని అంటే ఈ ఒక్కటేనా క్వశ్చన్స్ మీకు? అంటే మీరు మాట్లాడలేరు, మనం ప్రోడక్ట్ సెల్ చేయాలా, ఇవన్నీ చేయాలని, అంతేనా సార్ బాలాజీ సార్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? ఇంకేమైనా ఉందా? అంతేనా? అంతే సార్. సో రిపీట్ ద స్టేట్మెంట్. ఫీల్ ఫెల్ట్. సో చాలా మంచిది. నేను కూడా అలాగే అనుకున్నాను, ఎందుకంటే నేను కూడా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ నుంచి వచ్చాను. మార్కెటింగ్ నాకు తెలియదు, హెల్త్ అనే సబ్జెక్టే నాకు తెలియదు. సో మీరు అర్థం చేసుకుండొచ్చు నేను కూడా ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి వైబ్రెంట్ వివా అని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, అది మనకి నేర్పిస్తుంది అని చెప్పి యూ టెల్ ద ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ నేను ఎవరి ఎగ్జాంపుల్ నేను చెప్తాను అని అంటే, మనం ఇక్కడ చూడొచ్చు, ఒక పాన్ షాప్ పెట్టుకొని జ్యోతిష్ చౌరిష్ అనే పర్సన్ 2.5 crores సంపాదించారు. సో ఇలా అన్ని చేశారు. సో మీకు ఇన్ కేసు ఇవన్నీ హెల్ప్ చేయడానికి ఉంటే మీకు ఓకేనా? యా యా అంటే ఇవన్నీ లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవుతాయో లేదో కొంచెం యూనో, సో బికాస్ చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా కష్టపడాలి. సో ఇక్కడ మనం చూడొచ్చు, అంటే బాలాజీ సార్ నో అని ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు మనకు నార్మల్గా ఒకళ్ళు నిద్రపోతున్నారు అనుకోండి, మనం లేపితే వాళ్ళు లేస్తారు. నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు అనుకోండి, మనం లేపితే వాళ్ళు లేరు. అట్లా కొంతమంది వాళ్ళ లోపల ఏదో పెట్టుకొని ఇంకా మనం మాట్లాడమంటే ఇబ్బందిగా మాట్లాడతారు. డెఫినెట్లీ అది 100% జరుగుతుంది. జెన్యున్ గా ఆన్సర్ చెప్పరు కొంతమంది, ఇట్లా జెన్యున్ గా చెప్పరు. వాళ్ళకి మనం ఏం చెప్పాలని అంటే చాలా సింపుల్, అరే బాలాజీ డోంట్ వరీ, ఏం కాదు, నీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు అర్థమైంది, విల్ కీప్ ఇన్ టచ్. ఓకే, సో మనం టచ్ లో ఉందాం, మనం రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉందాం, డోంట్ వరీ, నేను నేను ఫోర్స్ చేయను, నువ్వు ఇప్పుడేం స్టార్ట్ చేయదు, మనం టచ్ లో ఉందాం, మనం దెన్ విల్ టేక్ ఎ డెసిషన్ ఫర్దర్ గా, ఎందుకంటే నువ్వు టైం విల్ ఆన్సర్ కొన్నిటికి అని చెప్పండి. యూ మెయింటైన్ ఎ గుడ్ రిలేషన్ విత్. ఎందుకంటే బాలాజీ సార్ ఒక డౌట్ అడగల, 10 క్వశ్చన్లు అడిగినాడు. 10 క్వశ్చన్లు మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తే నేనైతే చెప్పలేను అన్ని స్ట్రైట్ అవే. చెప్పినా తనకు అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉందని నేనైతే అనుకోను. ఇది లాంగ్ టర్మ్ పడుతుంది, ఇంట్రెస్ట్ ఉందా లేదా, అన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం చెప్పలేనప్పుడు బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, వాళ్ళంత టైం వినరు కదా. మనం 10 minutes 15 minutes మాట్లాడాలంటే వాళ్ళు వినరు. డోంట్ వరీ రా, విల్ బీ ఇన్ కాంటాక్ట్. మనం ఎప్పుడైనా ఫ్రీగా కలిసినప్పుడు వి విల్ డిస్కస్, డోంట్ వరీ, ఇదేం పెద్ద విషయం కాదు అని చెప్పి యూ కీప్ దెమ్ ఇన్ కాంటాక్ట్. అంతే, గో విత్ ద నెక్స్ట్ పర్సన్. ఎందుకంటే జెన్యున్ గా స్టార్ట్ చేయాలనే వాడికి ఒకటే డౌట్ ఉంటుంది. ఇప్పుడు నేను జెన్యున్ గా స్టార్ట్ చేయాలన్నప్పుడు నాకు ఒకటే డౌట్ ఉంది, బిజినెస్ నాకు నిజంగా డబ్బులు వస్తాయా రావు, ఒకటే డౌట్ నాకు. అయితే నేను అభిలాష్ సార్ వీడియో చూసిన, 24 యంగెస్ట్ మిలియనర్ అంటే అభిలాష్ సార్ వీడియో వచ్చింది నాకు యూట్యూబ్ లో. ఇంకా అయిపోయింది, అనే సంపాదించినాడంటే ఇంకా నాకు డబ్బులు వస్తాయి, ఇంకా అంతే. స్పాట్ ఓపెన్ చేయడం, రిజిస్టర్ చేయడం, క్రెడిట్ కార్డ్తో స్వైప్ చేయడం, ఇంకా వస్తుందా రాదా నేను ఆలోచించలేదు. సో అలా ఆ కైండ్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా ఉంటారు, డెఫినెట్లీ వాళ్ళకి వస్తుంది. సో ఇంకా మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి ఆల్రెడీ ఆన్సర్స్ ఉన్నాయండి.
So you can ask your review executive because it's already 8 o'clock. I'm sorry for the delay. And over to Balaji sir. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ శరత్ సార్ వన్స్ అగైన్. సో బికాజ్ చాలా ప్రాక్టికల్గా అంటే సో ఎక్కడ ఎలా మాట్లాడాలి ప్లస్ ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అండ్ ఎలాంటి బికాజ్ ప్రొఫెషనల్గా ఎలా బిహేవ్ చేయాలి అండ్ సో జనాలకి అడిగే డౌట్స్ కూడా ఎలాంటి టైప్స్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి, సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ సో ఇక్కడ వినడానికి ఎవ్రీథింగ్ విల్ బీ బెటర్ బికాజ్ మనం వినేటప్పుడు అంతా బాగానే అనిపిస్తుంది, కానీ సో దీని యొక్క రిజల్ట్ మనం ఫీల్డ్లోకి వెళ్ళి మనం ఎప్పుడైతే ప్రాక్టికల్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామో సో అప్పుడే మనకు దీని యొక్క రిజల్ట్ అనేది బయటకు వస్తుందండి. బికాజ్ ప్రాక్టీస్ చేసే కొద్దీ సో మనం ఇక్కడ ఇందాక ఒక క్వశ్చన్ కూడా అడిగారు, సో మీలాగా మేము మాట్లాడలేం డెఫినెట్లీ బికాజ్ అది ఎప్పుడు బెటర్మెంట్ జరుగుతుంది అంటే మనం ఎక్కువ మందితో మాట్లాడితే ఎక్కువసార్లు మాట్లాడితే అది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రాక్టీస్ మేక్స్. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ పార్టిసిపేషన్. Wanted to add, మీలాగా మేము మాట్లాడాము, సారీ అండి అగైన్ ఐఎమ్ డిలేయింగ్, బట్ స్టిల్ నా ఇంటెన్షన్ అంటే 100% మీకు అన్ని క్లియర్ అవ్వడానికని. మీలాగా నేను మాట్లాడలేను అని అనుకున్న వాళ్ళకి ఒకటండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ గురించి మీరు మాట్లాడాలనుకుంటున్నారు, దానికి ఏమైనా ఉంటుందా ప్రాబ్లమ్? మన కత్తి మహేష్ టైప్ లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా? వాళ్ళకి కాదు కదా. సేమ్ సిమిలర్ అండి, ఇండస్ట్రీ గురించి మీరు మాట్లాడాలంటే ఇండస్ట్రీ గురించి తెలుసుకుంటే మనం మాట్లాడచ్చు. మన మదర్ గురించి మాట్లాడడానికి మనకి ఏం ప్రాక్టీస్ అవసరం లేదు. సో ఇండస్ట్రీ కంపెనీ గురించి మీరు తెలుసుకోండి, అలా మాట్లాడడానికి మీకు కూడా ఏం అవసరం లేదు. ఇక్కడ ఉండే ప్రోడక్ట్ యూజ్ చేయండి, ఇక్కడ ఉండే వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేయండి, ఇక్కడ ఉండే ఈవెంట్స్ అటెండ్ అవ్వండి, ఇక్కడ ఉండే వీడియోస్ చూడండి, ఏం అవసరం లేదు. దానికి అంతకు మించిన బెస్ట్ ఆన్సర్ అయితే నేను ఇవ్వలేను. సో జస్ట్ మనం సిస్టమ్ని ప్రాసెస్ని ఫాలో అయితే ఎవ్రీథింగ్ విల్ బీ బెటర్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ Sharath sir for wonderful session. So here polling is there, so I want everybody to participate in the polling and vote. అండ్ సో ఈ సెషన్స్ నుంచి మనం ఏదైతే నేర్చుకుంటున్నామో సో స్కిల్స్ కానీ ఎవ్రీథింగ్ సో ప్రతి ఒక్కటి సో ప్రాక్టికల్గా ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేయండి, అప్పుడే మనకి ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఈ రోజున్న ఒక మాస్టర్ కూడా ఒకప్పుడు తన ఒక స్టూడెంటే, సో స్టార్టింగ్ స్టేజ్లో నుంచి నేర్చుకుంటే ఇలా డెవలప్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. సో మేక్ షూర్ నేర్చుకున్న లెర్నింగ్స్ అన్నీ కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ సో స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ యాక్టివిటీస్. అండ్ సో టుమారో వీ హ్యావ్ ఇంకొక స్పీకర్, వండర్ఫుల్ స్పీకర్ లోకేష్ సార్. సో మేక్ షూర్ సో రేపు మీ టీం నుంచి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలా చూసుకోండి. ఎస్, ఇంకొక 10 seconds. సో స్టిల్ మోర్ పీపుల్ నీడ్ టు పార్టిసిపేట్. Yes. So once again thanks to Sharath sir for wonderful presentation. And so yeah, so all the best everyone. So we will meet tomorrow's morning session.